తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. రూపాన్ని చూసి ప్రేమిస్తావా? రేపు రూపం పోతే ఏమవుతుంది? ధనం చూసి ప్రేమిస్తావా? ధనం పోతే ఏమవుతుంది? నువ్వేగిన పదవులను చూసి ప్రేమిస్తావా? పదవి పోతే ఏమైపోతుంది? నిజమైన ప్రేమ ఇవన్నీ చూడదు. అందుకనే ఏ విద్యార్థి అయినా విద్యార్థినైనా నేను వెంటనే అంట, నేను ఫలానా అబ్బాయిని అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఎందుకంటే అది ప్రేమ కాదు. ఒక వివేకానందుడి గురించి లేదు. ఇప్పుడు మీరు ఎన్నో విషయాలు చాలా ఉన్నాయి, మీ వృత్తి కానివి, మీకు ఎన్నో ఇంట్రెస్ట్ ఉన్నవి వేరే వేరే రంగాల్లో. నా వృత్తికి శక్తి కావాలంటే ఇవి ఉండాలండి, వీటికి శక్తి కావాలంటే వృత్తిలో ఎక్సలెంట్గా ఉండాలండి. మీరు డాక్టర్ అయిన తర్వాత మీ అమ్మగారిన మొట్టమొదటి మాట ఏంటండి? జీవితాన్ని మార్చే మాట అందండి మా అమ్మ. మా అమ్మగారు ఏమన్నారంటే, ఒరే బాబు, మొన్న ఎవరో అన్నారు 10th స్టాండర్డ్ ఏమైనా పాస్ అయినా ఒక క్రికెటర్ అయితే డాక్టర్ కన్నా ఎక్కువ సంపాదిస్తాడు. మీ ఉద్దేశ ప్రకారం ఒక డాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఉండకూడని లక్షణాలు ఏమిటి? ఒక మహత్తరమైన శ్లోకం ఉందండి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. మీ ఉద్దేశ ప్రకారం సత్యసాయిబాబా అంటే ఏమిటి? అసలు ఆయనలో ఉండే అంత గొప్ప లక్షణం ఏమిటి? నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు చూడలేదు, నాలాంటి వాళ్ళ కోసం. మీరు అడిగిన ప్రశ్నతోనే వెళ్ళాం మేమందరం. తిండి కలవాడేను కండకలవాడేను మనిషి అని చెప్పని అన్నాడు ఆయన. ఈరోజు తిండి ఎక్కడుంది, కండ ఎక్కడుంది, అసలు మనుషులు ఎక్కడున్నారో, ఆరోగ్యం లేదు. ఈనాడు ఎక్కడో తెలియనటువంటిది, ఎంత చదువుకున్నాడు ఆయన, ఈజీ మనీ, ఈజీ లైఫ్, ఈజీ నేమ్, ఈజీ ఎవ్రీథింగ్. కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని చూపించండి. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, 2 చేతులు ఆడితే ఒక్క పొట్ట నిండదటండి. హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా స్పెషల్ గెస్ట్ ఎవరోనంటే డాక్టర్ రత్నాకర్ గారు. స్పెషల్ గెస్ట్ అని ప్రతి ఇంటర్వ్యూకి చెప్పినప్పటికీ మరి డాక్టర్ రత్నాకర్ గారి గురించి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి. అవేంటి అంటే, ఒక డాక్టర్ అయినప్పటికీ కూడా సమాజంలో ఒక మనిషికి కావలసిన ప్రతి ఎలిమెంట్ గురించి ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది. మరి ఆయన్ని అడిగి ఆ విశేషాలన్నీ తెలుసుకుందానండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. అసలు నాకు అనిపించింది ఏంటంటే, మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఇంత ఎనర్జెటిక్గా ఇలా ఉంటారు అని. ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి ఒకటే ఒక కారణం అండి, ఏదో కొత్తది చెయ్యాలి అనే తపన, రేపు అనే దాంట్లో ఉన్న ఉత్సాహం. దాంతో జీవితానికి ఇంకా పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి, మనం చేరుకునేది చాలా చిన్నది అనిపించడం మూలానే చాలా ఉత్తేజంగా ఉత్సాహంగా ఉండటం జరుగుతుంది. అంటే నేను విన్నది ఏంటి అని అంటే, డాక్టర్ గారు ఆయన వృత్తి కన్నా కూడా ప్రవృత్తి, చాలా విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంది, అది ఎన్నో రంగాల్లో ఉంది అని చెప్పని విన్నాను. దాని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. ఒకసారి చెప్పండి. మీకు దీనికి ప్రస్తావనగా ఒక ముందు చెప్పవలసి ఒక మాట ఉంటుంది. ఎందుకంటే చిన్నతనం నుంచి ఫోకస్ అంతా చదువు అని, ఆ తర్వాత MBBS వచ్చాక వైద్యం, అందులో ఉన్న శాస్త్రంలో ఉన్న మెలకువలు అవన్నీ తెలుసుకోవటం, ఆ తర్వాత ఒక స్పెషాలిటీ ఎన్నుకోవటం అంతా జరుగుతుంది. ఆ సమయంలో మీకు చెప్పవలసిన ఒక ముఖ్యమైనది ఒకటి ఉంది, అది నేను ఒక విధమైనటువంటి జీవిత సూత్రంలా పరిగణిస్తాను. ఏంటంటే, నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ సెలెక్ట్ అయ్యి MDకి వెళ్తున్నాను. మా నాన్నగారు హూ వాజ్ ఎ ఫిజిసిస్ట్ అండ్ ఎ సైంటిస్ట్, ఆయన ఒకరోజు నన్ను పిలిచి, నువ్వు వెళ్ళబోతున్నావు కదా, ఉండరా ఒక నిమిషం మాట్లాడాలన్నారు. వారు మాట్లాడిన 2 మాటలు ఈనాటికి నేను పాటించడమే కాదు, నేను ఎవరెవరితోనూ పాఠశాలలో కాదు, కళాశాలలో కాదు, మిత్రులతో ఎవరితో మాట్లాడినా ఈ యొక్క సత్యాన్ని నేను పంచుకుంటూనే ఉన్నాను. ఏమిటి చెప్పారంటే, 2 చెప్పారు. ఒకటి, జీవితంలో వృత్తి అనేది 40 సంవత్సరాలకి నువ్వు ఒకానొక స్థాయిలో అగ్రంలో ఉండాలి, అగ్రగామిగా ఉండాలి. రెండవది ఏంటంటే, మెల్లమెల్లగా 40-50 సంవత్సరాలు వచ్చేప్పటికల్లా
60% వృత్తికెన్ను, 40% నీలో నీకుగా నచ్చినటువంటి ఒకానొక అంశాన్ని జీవితంలో, ఓ పెయింటింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, పోయిటరీ కావచ్చు, ఏదైనా సరే, రచన, కవిత్వం, ఈవెన్ నృత్యం, ఏదైనా కావచ్చు, పెయింటింగు, చిత్రకళ, ఇవన్నీ ఏదో నువ్వు దాన్ని ఎన్నుకొని మెల్లగా దాని వైపు కూడా నీ జీవితం నడిపించాలి. 50-60 ఇచ్చేప్పటికల్లా ఇటు 50% దీనికి వృత్తికి, 50% నీకు వృత్తేతరమైనటువంటి ఈ యొక్క అభిలాషకి వినియోగించాలి. మెల్లగా 60 దాటినప్పటి నుంచి ఒక విధమైన రివర్స్ చేయాలి. కేవలం 40% వృత్తికెన్ను, 60% మిగతా వాటికి పెట్టాలి. కారణం ఏమిటంటారేమో, చివరికి ఆయన చెప్పిన మాట, కారణం ఏమిటంటే ఏదైతే నువ్వు స్కూల్లో చదువుకోలేదో, ఏదైతే నీలో నిద్రాణమైందో గ్రహించు, నిజానికి నీ జీవితానికి ఆనందం అదే. నీకు ఏది చెప్పరో, ఏది పాఠశాల, కళాశాల ఎక్కడైనా సరే, ఇది నీకు నచ్చినది, నీకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇచ్చేదని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుంటే నీ జీవితం అంతా ఆనందమయంగా ఉంటుంది. అందుకనే ఈ విధమైనటువంటివన్నీ నేర్చుకోవడం తటస్థించింది. రెండో విషయం ఏం చెప్పారంటే, ఇది కూడా చాలా మూలసూత్రం మనిషి యొక్క నడవడికకి. ఏమన్నారంటే, ఏదో కొన్ని నియమాలు నీకు నువ్వుగా, నేను సిగరెట్ తాగకూడదు, మద్యం తాగకూడదు, ఒక విధమైన మాంసాహారం తీసుకోకూడదు అని నియమాలు నువ్వు పెట్టుకోవాలి కూడాను. కానీ అందరూ నీ చుట్టూతా ఉన్న వాళ్ళు తాగినా నువ్వు తాగకూడదు. అదే నాకు కావాల్సింది నిజమైన వ్యక్తిత్వం. అందరు చుట్టూతా ఎవరిని నువ్వు ప్రపంచంలో ఆ విధమైన ఆంక్షలు, అప్పుడు అందరికి దూరం అవుతావు. కానీ నువ్వు వాటికి దూరంగా ఉండాలి, కానీ మనుషులకి దూరంగా ఉండకూడదు అని చెప్పారు. ఈ రెండిటితో నేను జీవితాన్ని ఈనాటికి అదే పాటిస్తూ ఉంటాను. అలవాటు అవ్వలేదా సార్ మీకు? ఎక్కడ ఇంతప్పుడు దాని మీద నాకు ప్రలోభం కూడా లేదండి. ఒక విధమైన ఆకర్షణ లేదు, ఏమి లేదు. అనిపిస్తుంది కానీ ఏదో ఓసారి టేస్ట్ చేద్దాం, ఒకసారి అస్సలు అనిపించదండి. అదేమిటో చాలామంది ట్రై చేశారు కూడా. చివరికి మా కొంతమంది టీచర్స్ లాంటి వాళ్ళు ట్రై చేశారు. నాకు క్షమించండి సార్, నాకు దాని మీద పెద్ద అభిలాష లేదు. అదొక విధమైనటువంటి, నేనేదో దయచేసి ఒక విధమైన బలవంతపు ఒత్తిడిలో ఆ మాటలు అంటున్నాను. దయచేసి ఐ ప్రిఫర్ నాట్ టు హ్యావ్ ఇట్. అది నాకు కావలసిన చాయిస్లో ఆ విధమైన ఎంపికతో నేను ఉంటాను. దిస్ ఈజ్ వే ఐ వాంట్ టు లివ్. నాకు ఈ మార్గమే బాగుంటుంది. అందువల్ల నాకు ఏ విధమైన ఒత్తిళ్ళు ఉండవు. అంటే అబ్బాయిలు ఎస్పెషల్లీ స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ, అది యూనివర్సిటీలో కానివ్వండి, లేకపోతే మీరు ఎంబీబీఎస్ చేసేటప్పుడు కానీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు కూడా మీరు ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు? అసలు చేయదలుచుకుంటే చాలా ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చండి. స్నేహితులతో, వాటిల్లో, ఆహార విహారాల్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కూడాను. ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మీకు చెప్పవలసింది ఒక గమ్మత్తైన విషయం. నా పూర్తి పేరు సుగుణరత్నాకర్. సుగుణరత్నాకర్, మీ పేరుకు తగ్గట్టు ముందే ఊహించి పెట్టేసి ఉంటారండి. కానీ దానివల్ల జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి చూడండి. ఎందుకంటే మెడికల్ కాలేజీలో అంతా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టూడెంట్స్ పేర్లు ఉంటాయి. ఆ సుగుణ ఉండటంతో నాకు అటు ఇటు అంతా ఎస్ తోటే ఉండేదన్నమాట. సుధారాణి, సుజాత అలా ఉండేవారు. దాంతో నాకు మొత్తం కలిపి అందరూ చుట్టూతా చాలామంది అమ్మాయిలు, ఎవరో సుబ్బారావు అని ఒక అబ్బాయి ఇట్లా ఉండేవారు. దానివల్ల నేను ఒక అడ్వాంటేజ్ నాకు జరిగింది. ఏమిటో తెలుసా అండి, వాళ్ళని అలా కూర్చోబెట్టి ఎనాటమీలో డిసెక్షన్ అంతా నేను చేసేవాడిని. ఎక్స్పెరిమెంట్స్ అన్నీ నేను చేసాను. దాంతో నాకేమైందంటే వీటిలో నాకు మంచి ప్రావీణ్యత వచ్చింది. ఐ బికేమ్ మోర్ స్కిల్డ్. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ వల్ల నాకు ఉపయోగం జరిగింది. అవునవును, మీరు చివరికి ఆ పరిస్థితి కూడా మీకు ప్లస్ అయిపోయింది. కాబట్టి దేనివల్ల నేను ఒక విధమైనటువంటి సెట్ బ్యాక్ నాకు రాలా. ఏ విధమైనటువంటి అరే ఇది తప్పు అని, అరే ఇలా ఎందుకు జరిగింది, ఏమీ లేదు. ఐ టుక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. అదొక నాకు లాభదాయకం, ప్రయోజనకారే అయిపోయింది నాకు. సో కాబట్టి మా ఫాదర్ చెప్పిన దాంట్లో వీటన్నిటిలో దేనికి దూరంగా ఉండద్దు. నీకు నచ్చని ఆ విషయానికి దూరంగా ఉండు, కానీ మనుషులకి దూరంగా ఉండద్దు. దాంతో నాకు అన్ని రకాల మనుషులు ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు అందరూ నాకు మిత్రులు ఉన్నారు. కానీ వాళ్ళల్లో నాకు నచ్చంది వాళ్ళల్లో ఏదో లోపం అని నాకు నచ్చకపోవడం జరగదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మాట చెప్తానండి, ఇంత మటుకు నేను నచ్చలేదు, వీడు నాకు దూరంగా ఉండాలి వాడిని అలా పెట్టిన వాళ్ళు నాకు లిస్టులో లేరండి.
వాళ్ళందరూ వాళ్ళ దూరం అయితే నేను చెప్పలేను, అది వేరే విషయం. కానీ నా మట్టుకు నాకు ఈ కారణం మూలాన ఏమి లేదు, ఎవరిలోనూ నాకు ఏ విధమైనటువంటి అనర్థదాయకమైన కారణాలు కనిపించవు. కాబట్టి మనుషుల్ని పోగొట్టుకోవటం అనేది జరగదు సామాన్యంగా. ఆ విధమైనటువంటి తల్లిదండ్రులు, అందుకోసమే నేను ఎప్పుడు అని ఉంటాను మీకు. మరో విషయం చెప్తాను ఇక్కడ. ఎందుకంటే మాకు ఎక్కువగా నాకు చిన్నప్పటి నుంచి మా తాతగారు అమ్మమ్మ గారు, మా నాన్నగారు అమ్మగారు గవర్నమెంట్ ఆఫీస్ ఎంప్లాయీస్ కావటం మూలన అక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఉంటే మేము ఎప్పుడు తాతగారు అమ్మమ్మ గారి దగ్గర పెరిగాం. అంటే మా అమ్మ యొక్క అమ్మ, మా అమ్మ గారి నాన్నగారు, వారిద్దరితో ఎందుకు ఏ విధమైనటువంటి బీజం పడితే మనిషి ఎలా తయారవుతాడో నాకు తర్వాత తెలిసిందండి. ఎందుకంటే ఇది అందరూ నా దృష్టిలో ఒక విధంగా పిల్లలు కానీ ఇంట్లో కుటుంబం కానీ తెలుసుకోవాల్సింది, ఏ విధంగా వారు మంచి నేర్పిస్తారనేది. ఏంటంటే చిన్నతనంలో నేను మా అన్నగారు కొద్దిగా మ్యాథమెటిక్స్లో వీక్ అని మాకు ట్యూషన్ పెట్టారు. పెట్టడంతో సాయంకాలం 4:30-5 వెళ్ళేవాళ్ళం మాస్టర్ గారి దగ్గర. గుంటూరులో ఇది మా స్వస్థలం అది. సో గుంటూరులో వెళ్తే మాస్టర్ గారికి కూడా చాలా పెద్దవారు, వారి భార్య పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. వారు మమ్మల్ని కూర్చోబెట్టి లెక్కలు చేయిస్తూ ఉండేవారు. ఆ కాలంలో ఏంటంటే గుంటూరులో నీటి ఎద్దడి ఉండేది. దాంతో మున్సిపల్ వ్యాను సాయంకాలం 6:30-7:30 ఆ ప్రాంతంలో వచ్చేది మేము చదువుకున్న సమయంలో. సో అందుకని మాస్టర్ గారు పాపం చాలా ముసలివారు, వారి భార్య ముసలివారు. నేను మా అన్నగారు చిన్న ఇవి తీసుకొని, పాత్రలు తీసుకొని వెళ్ళి నీళ్లు తీసుకొని ఇచ్చేవాళ్ళు. దాంతో ఏమైంది, మా ఒంటి మీద, చొక్కా మీద, నిక్కర్ మీద పడేది. ఒకరోజు మా అమ్మమ్మ గారు ఏంట్రా అంతా తడుపుకొని వచ్చారని. ఇలా జరిగింది, ఇట్లా మాస్టర్ గారికి నీరు ఇచ్చాం, మీకు చదువు చెప్పే బదులు నీళ్లు తెప్పిస్తున్నాడు మాస్టర్ గారు అంది ఆవిడ. అసలు మీరు వినాల్సింది ఇప్పుడే. అప్పుడు మా తాతగారు అన్నారు, ఈ తడుపుకోవటం అనేది ముఖ్య విషయం కాదు, మాస్టర్ గారికి సేవ చేయటం అనేది మహత్తరమైన గుణం, వాళ్ళని ఏమాత్రం కాదనకు అన్నారు మా అమ్మమ్మ గారితో. అంటే గురువు గారికి సేవ చేయటం కూడా గురువు గారు చెప్పించే విద్యలో భాగం నేర్పించారు. కాబట్టి మాకు ఏనాడు వారేదో పని చెప్తున్నారు చేస్తున్నాం అని అనిపించేది కాదండి. ఇది పిల్లలందరూ నేను అంటుంటాను, బీజప్రాయంలోనే అది పడాలని. దానివల్ల మేము అంతే ఆనందించాం, ఈనాటికి చెప్పుకుంటాం మేము. సో కాబట్టి ఇది ఒక ముఖ్యమైన విషయం. రెండోది తల్లిదండ్రుల యొక్క ప్రభావం. అందులో తల్లి ప్రభావం ఎంత ఉంది, తల్లి ప్రభావం చాలా ఉంటుందండి పిల్లల మీద. అది ఏ విధంగా మరి ఆ తల్లుల్లో కూడా ఉంటుంది, ఆ వాతావరణంలో ఉంటుంది, ఆ పిల్లల్లో కూడా ఉంటుంది. ఇవన్నీ నేను కలివిడిగా ఒక్కళ్ళకే ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్ర అనకూడదండి. ఇటు పిల్లలు, తల్లి ఇద్దరు కుటుంబం ఉండే. మీకు చెప్తాను నేను, మీరు ఆశ్చర్యపోతారు. నేను డాక్టర్ని కానీ నేను మ్యాథమెటిక్స్ చదివానండి ఇంటర్మీడియట్. అవునా? ఇంటర్మీడియట్ నేను మ్యాథమెటిక్స్ చేశాను. అందులో నాకు మ్యాథమెటిక్స్లో డిస్టింక్షన్ వచ్చింది. నేను ఐఐటి మెడ్రాస్కి వెళ్ళాలని నాకు తీవ్రమైన తపన. కానీ ఏమైందంటే 1 నెల వయసు తగ్గింది. ఎలిజిబిలిటీకి 1 నెల తగ్గింది. తగ్గేటప్పటికల్లా సరే నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అని చెప్పి మా అమ్మగారు ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వారేం చేశారు, మా అమ్మగారు, అరే నువ్వు నెక్స్ట్ ఇయర్ కదా, ఇప్పుడు మామూలుగా ఏదో బీఎస్సీ ఏదో చేస్తావు కదా, నువ్వు ఒక పని చేయి, ఈరోజు నాతో రా అని చెప్పి వారి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాను. బండిలో ఎక్కమన్నారు, ఎక్కాను నేను. ఆ బండిని ఏం చేశారు, గుంటూరులో మెడికల్ కాలేజ్ ముందుగా తీసుకెళ్ళారు. మెడికల్ కాలేజ్ ముందుకు వచ్చేప్పటికల్లా ఆపమన్నారు బండిని, దిగరా అంది. నేను దిగాను. చూసావా, నాకు తెలుసమ్మా ఇది గుంటూరు మెడికల్ కాలేజ్ అన్న, నువ్వు ఇందులో చేరాలిరా అంది. అదేంటమ్మా, నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ అయింది, మ్యాథ్స్ అయింది, నేను ఐఐటీలో చేరాలని నాకు తపన ఉంది, నువ్వు ఏంటి ఈ క్షణంలో ఇట్లా చెప్తే ఏమిటి? బాబు నువ్వు ఇందులో చేరినా నాకు పర్వాలేదు, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా పర్వాలా, ఏ ప్రొఫెషన్లో నువ్వు వెళ్ళినా నాకు పర్వాలా, అన్నిటికీ నా యొక్క సపోర్ట్ ఉంటుంది, నీకు నా బ్లెస్సింగ్స్ దీవెనలు ఉంటాయి. కానీ ఎందుకు ఇందులో అన్నానంటే ఒక్కటే ఒక్క మాట అండి, జీవితాన్ని మార్చే మాట అందండి మా అమ్మ. మా అమ్మగారు ఏమన్నారంటే, ఒరే బాబు, జీవితంలో ఏదైనా వృత్తి ఉందంటే నీ కుటుంబానికి, నీకు, నీ దేశానికి, సమాజానికి ఆఖరి శ్వాస వరకు ఉపయోగపడేది వైద్య వృత్తిరా అని ఒక్కసారి ఇంటర్మీడియట్ రిపీట్ చేశానండి.
మొత్తం ఇంటర్మీడియట్ రిపీట్ చేశానండి. మళ్ళీనా? మొత్తం ఇంటర్మీడియట్ రిపీట్ చేశాను. బయాలజీలో వచ్చాను. ఐ బికమ్ యూనివర్సిటీ సెకండ్. మళ్ళీ 2 years చదివారా? మొత్తం చేశానండి. చేసి మెడిసిన్లో జాయిన్ అయ్యాను. మై గాడ్. కాబట్టి చెప్పవలసింది ఏమిటంటే తల్లి యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది చూడు. నేను మరి రిపీట్ చేస్తున్నాను, నేనేం ఫీల్ కాలేదు. నేనేం ఫీల్ కాలేదు. ఆ చెప్పిన మాటలో ప్రభావం. ఎందుకంటే నా కళ్ళ ముందే మా తాతగారు హార్ట్ ఫెయిల్యూర్తో పోయారండి. నీకు, నీ కుటుంబానికి, నీ సమాజానికి, దేశానికి ఆఖరి శ్వాస వరకు అనేప్పటికల్లా ఒకసారి ఆగిపోయానండి ఆ మాటకి. అందువల్ల రిపీట్ చేశానండి. అందుకనే తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఏ ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి పిల్లల మీద ఆలోచించండి. అట్లా మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతగారు మొత్తం జీవితాన్ని ఒకానొక దిశలో పెట్టారండి. దాన్ని ఒక విధమైనటువంటి సమాజపరంగానండి, లోపల ఉన్న ఆత్మవిశ్వాస పరంగానండి, ఇచ్చే ప్రకారం అభిలాష, ఎన్నో పేర్లు పెట్టచ్చు. దాంతో కొద్దిగా ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. మీరు డాక్టర్ అయిన తర్వాత మీ అమ్మగారిని మొట్టమొదటి మాట ఏమిటండి? మా అమ్మగారిని ఏమన్నారు మీ అమ్మగారు మీరు డాక్టర్ అయిన తర్వాత? నేను డాక్టర్ అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, ఆ మాట చెప్తాను. మా అమ్మగారు అంతా, నేను ఏనాడు నాకు ఒక గోల్డ్ మెడల్ వచ్చినా ఏమొచ్చినా స్వతహాగా చెప్పుకునే ఇది లేదండి. ఒకసారే కనుకైతే నేను నాకు ఇక్కడ సరోజినీ దేవి ఐ హాస్పిటల్లో ఇదివరకు పూర్వ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు ఆయన గోల్డ్ మెడల్ ఇచ్చారు. అది దానికి విశేషం కూడా ముందు చెప్తాను. సో ఆయన ఇచ్చినప్పుడు అది ఆరేషన్ అనమాట. మా అమ్మగారు అక్కడ కూర్చొని వచ్చి విని, నీ మొత్తం, ఆవిడ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అండి, నీ మొత్తం ఆరేషన్లో 2 చోట్ల చిన్న తప్పులు ఉన్నాయరా, మీకు అంత బాగుంది. సో ఆ విధంగా మా అమ్మగారు, నేను డాక్టర్ అవటం అనేది వారి చివరి దశల్లో హాస్పిటల్లోనే ఉన్నారు. అక్కడ కూడా చెప్తాను ఎంత నన్ను ప్రేమించేది మా అమ్మగారంటే, ఆవిడకి ఇక్కడ చెవు దగ్గర బాగా నొప్పిగా కొద్దిగా ఫీవర్గా ఉంటే వాళ్ళు ఏదో మెడిసిన్ ఇద్దామని అంటే, నేను అప్పుడు గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నాను. మా అబ్బాయి సాయంకాలం వస్తాడు, వాడు వచ్చేదాకా నా మందు ఇవ్వకండి, వాడు చెప్పిన తర్వాత తీసుకుంటాను. సో నాకు అదే అనిపిస్తుంటుంది. ఆ ప్రేమ విశ్వాసం కన్నా ప్రేమ ఎక్కువ. దాంతో ఆ ఉన్నటువంటి విశ్వాసం గట్టిపడుతుంది, అంత ఇంకెళ్ళదు. సో ఓ విధమైనటువంటి ఆవిడకి ఏమన్నానండి, పిల్లల్ని తలుచుకొని కొద్దిగా గర్వంగా కూడా ఫీల్ అయ్యేది ఆవిడ, భావించేది, నలుగురికి చెప్పేది కూడాను. నేను అన్నాను, చాలామంది ఉన్నారమ్మా ప్రపంచంలో. ఎంతమంది సార్ మీరు సంతానం? మేము, మాకు పెద్ద అన్నయ్య గారు, వారు పెద్దవారు, వారు లేరు ప్రస్తుతం. మన హెచ్ఏఎల్కి ఫైనాన్స్ కంట్రోలర్గా పనిచేశారు. ఆ తర్వాత మాకు సిస్టరు ప్రస్తుతం చెన్నైలో కొడుకు దగ్గర ఉంది. మా బావగారు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో ఆయన డీన్గా అన్నిగా పనిచేసి రిటైర్ అయ్యి పోయారు ఆయన. దాని తర్వాత అనిల్ కుమార్ సత్యసాయి బాబా గారి దగ్గర దాదాపు 25-30 ఏళ్ళు ఉన్నారు. వారి పక్కనే వారు ఉపన్యాసాలన్నీ తెలుగులో చెప్పేవారు. ఆ తర్వాత నేను బాగా. మీరు వెళ్ళారండి ఎప్పుడన్నా సత్యసాయి బాబా గారి దగ్గర? ఒకసారి ఏంటండి, ఎన్నోసార్లు. 70 నుంచి మా కుటుంబాలు 2 స్వామివారి దగ్గర. మా అమ్మగారు కూడా వచ్చారండి. మీకు ఇక్కడ ఒక చిన్న కామా పెట్టి మీరు అనుమతిస్తే చెప్తాను. అయ్యో తప్పకుండా చెప్పండి. మాది ప్రాథమికంగా బ్రహ్మ సమాజం అండి. అంటే మా అమ్మ సైడు, అంటే మా తాతగారు, మా అమ్మమ్మ, మా నాన్నగారి వైపు అటు తాతగారు, బామ్మగారు. బ్రహ్మ సమాజం అప్పటి నుంచే ఉందా? అయ్యో, కందుకూరు వీరేశలింగం పంతులు గారండి. అక్కడ రాజమండ్రిలో వారి దగ్గర అంతా, అక్కడ బ్రహ్మ సమాజంలో వీళ్ళందరూ మిషనరీస్ పైగా సందేశం అంతా ఇస్తూ దానికి కట్టుబడి ఉన్నవాళ్ళు. బ్రహ్మ సమాజంలో 2-3 మౌలికమైన సిద్ధాంతాలు ఏమిటంటే, దేవుడు ఒక్కడే, ఆయన అవ్యక్తుడు, ఆయనకి రూపనామములు లేవు, ఆయన బ్రహ్మ అంటే ఒకటే మాట. అందువల్ల మీరు ఏది పూజ చేసినా ప్రతిమకి పూజ అవుతుంది, కానీ పరమేశ్వరుడికి పూజ అనేది ధ్యానం మాత్రమే అని చెప్పి, ఈ విధమైనటువంటి బ్రహ్మ సమాజ సిద్ధాంతాల్లో ఏకేశ్వరోపాసన అవన్నీ జరిగేది. ఆ విధంగానే మేము పెరిగాం కూడా. అందుకనే బ్రహ్మ సమాజ కీర్తనలు కానీ ఇవి కానీ మాకు చాలా వచ్చు. ఆ తర్వాత ఏమైపోయింది, మా అన్నగారి భార్య కావచ్చు, నా భార్య కావచ్చు, వాళ్ళంతా మంచి సాంప్రదాయ కుటుంబంలోంచి వచ్చినవారు. సాంప్రదాయ కుటుంబంలో వచ్చినవారు, నాకు మా అన్నయ్యకి ఒక్కటే ఉందండి, వాళ్ళు చేసేదాన్ని అడ్డుపడకుండా ఉంటాం. ఇది వద్దు మానే అంటే ఏంటంటే,
న్యాయంగా మాట్లాడితే బ్రహ్మ సమాజం ఏదైనా సరే మూర్ఖత్వాన్ని అది ఎప్పుడు ఎంకరేజ్ అది ప్రోత్సహించదండి. ఇప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అన్నప్పుడు ఇది కాదు అది చెయ్యి ఇది చేస్తే మంచిది అనే ప్రశ్నే రాదు. అందుకని ఇటు మా పిల్లలకి ఇటు బ్రహ్మ సమాజము అలవాటైంది, అటు అంటే ధ్యానము ఇదంతాను అంటే మెడిటేషను, ఇటు పక్క సంప్రదాయం అలవాటైంది. అందుకని రోజు దీపం పెట్టుకుంటారు చక్కగా. పసిపిల్లలకి బాల వికాసం చేస్తారు. అమెరికాలో మా పెద్ద అమ్మాయింది, ఇంకో అమ్మాయి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. సో కాబట్టి ఇవన్నీ వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ అమ్మ అలవాటు చేసింది. దాంతో మాది ఒక విధమైనటువంటి మీరేమంటారేమో హైబ్రిడ్. సో ఎన్నాళ్ళైంది మీరు డాక్టర్? ఇప్పటికి ఎన్నాళ్ళ జర్నీ డాక్టర్గా? ప్రస్థానం అండి అంటే స్టూడెంట్ డేస్ నుంచి మీరు లెక్కేస్తే 4 దశాబ్దాలు అవుతుంది. స్టూడెంట్ డేస్ నుంచి. మీ ఉద్దేశ ప్రకారం ఒక డాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఉండకూడని లక్షణాలు ఏమిటి? మీరు అడిగేది ఏంటంటే ఉపనిషత్తుల్లో ఉందండి. ఉపనిషత్తుడు దేవుడు ఏదేని చెప్పరండి, ఏది దేవుడు కాదో చెప్తారండి. సరే మీ ఇష్టం, మీరు ఎలా చెప్పినా పర్వాలా. కేనోపనిషత్తు లాగా ఏంటంటే నేను చెప్పేది ఏది ఉండాలి చెప్తానండి నేను. ఎందుకంటే నా దృష్టిలో మన శాస్త్ర ప్రకారం కూడా చెప్పింది, వైద్యుడు అనేవాడు ఒక మహత్తరమైన శ్లోకం ఉందండి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అని నాకు చెప్పారు. మీరు సాంస్క్రిట్ పద్యాలు, మంచి పాటలు కూడా చాలా చక్కగా పాడతారని. సో నేను అడగకుండానే వచ్చేసింది పద్యం, చాలా బాగుంది. దీనివల్ల ఎప్పుడే కనుక దైవస్థానంలో ఉన్నాడో, దైవం అంటే ఏంటండి, దైవ లక్షణాలు ఏంటి? ఒక ప్రేమ, సానుభూతి, ఒక త్యాగము, ఒక విధమైన సేవ, ఇవన్నీ కలిసినప్పుడే దైవం. ఇప్పుడు మనం అడగకుండానే దేవుడు గాలిస్తున్నాడు కదా, అందుకని అవతల వాడు అడగకుండానే సాయం చేయటం దైవం బలం. దైవం అంటే ఏమిటో కాదండి, అడగకుండానే చేసేవాడు దైవం. అలాగే ఒక వైద్య వృత్తిలో ఉన్నవాడు అడిగినా చేయకపోతే మహాపాపం. కాబట్టి ఒక త్యాగగుణం ఉండాలి, ఒక సేవాభావం ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, ఒక కరుణ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆయన నారాయణ స్వరూపం వైద్యుడు అవుతాడు. కాబట్టి అన్నిటికన్నా ఈనాడు లేనిది, నాకు మీరు అన్నది లేనిది అంటున్నారు కాబట్టి సమాజం చాలా మారిపోయిందండి. ఎలా మారిందంటారేమో, సమాజంలో ఏది ముఖ్యము ఇప్పుడు మీరు నేరుగా అడుగుతున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. మీ చిన్నతనంలో కూడా అయి ఉంటుంది, మా చిన్నతనంలో కూడాను. ఒక స్కూల్కి ఏది, ఒక డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళాలని మనం మార్కెట్లో అడగాల్సిన అవసరం ఉండేది కాదండి. అరే పలాని మన వారి రావు గారి అబ్బాయిలు ఆ స్కూల్లో చదివారా, వాళ్ళంతా డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు అనగానే మన పిల్లవాడిని కూడా ఆ స్కూల్కి ట్రై చేసేవాళ్ళం. అంతేకాని ఒక మార్కెట్, అడ్వర్టైజ్మెంటు, న్యూస్ పేపర్లో చూసి వెళ్ళలేదు. రెండవది, డాక్టర్ కూడా చేతి వాసి అనేవారు. దాంతో మన వాళ్ళు ఎవరన్నా వెళ్ళి అవండి ఆయన దగ్గరికి వెళ్ళామండి, దాంతో ఆ విధంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఆ డాక్టర్ చూసే పద్ధతి అవన్నీ నేర్చుకోవటం, అవన్నీ అలా ఉండేది. కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే డాక్టర్ అనేవాడు తన వృత్తిని మార్కెట్ చేసుకుంటున్నాడు. కరెక్ట్. ఆ మార్కెట్ చేసుకోవడంలో ఏమవుతుందంటే, నా దగ్గరికి రోజుకి ఎంతమంది వస్తారు, నేను రోజుకి ఎంతమందికి చికిత్స చేస్తాను, వీళ్ళ వల్ల నాకు వస్తున్నటువంటి ఆ రోజుకి ఆదాయం ఏమిటి. దీనివల్ల ఏమైపోయిందంటే డాక్టర్ అనేవాడికి ఎప్పుడే కనుక అయితే సాక్షాత్తు పరమేశ్వరుడు భగవంతుడి స్థాయిని ప్రపంచం ఇన్నాళ్ళు అనుకుందో, ప్రజా దృష్టిలో తగ్గిపోవడం జరుగుతుంది. అది చాలా శోచనీయమైన పరిస్థితి. అది మనం ఏ విధంగా అయినా సరే ఒక తీవ్రమైనటువంటి ఒక సాధన చేసి తిరిగి ఆ వైభవాన్ని తీసుకురావాలని నా యొక్క అభిలాష. అది ఎలా జరుగుతుందో దైవేచ్ఛ, కానీ జరిగి తీరాలండి. ఎందుకంటే వైద్య వృత్తి అనేటువంటిది ఏనాడు మన దృష్టిలో అది వ్యాపారం కాకూడదండి. వైద్య వృత్తి అనేటువంటిది భగవత్ సేవ కావాలండి. అది ఇన్సిడెంటల్గా మీకు ఒక విధమైనటువంటి వృత్తిపరంగా ఆదాయం కావచ్చు, కానీ ఆదాయమే లక్ష్యం కాకూడదు. దానివల్ల సమస్యలు అయినాడు. మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి అసలు? నా లైఫ్ ఫిలాసఫీ అండి అంటే పెద్ద నేను ఫిలాసఫీ అనే పెద్ద మాట అన్న కానండి,
ఒకటండి, ఆ భగవంతుడు సత్యసాయిబాబా వారి కరుణ వల్లనండి ఆ జీవనం అలా గడపటం వల్ల నా దృష్టిలో పెద్ద మాట, అది అలౌకికమైన నా దృష్టిలో ఆ మాట ప్రేమ అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదండి. రెండు చీకటి వెలుగు. అది ఇప్పటికీ నాకు అర్థం కాదు సార్. No. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, లేదా మన తల్లిదండ్రులు ఉన్నారు. ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు అని ఎందుకంటారు? వాళ్ళు ఏదైనా తప్పు చేసినా లేదా కంటిన్యూస్గా రిపీటెడ్గా చేసినా మనం కోప్పడతాం, తిడతాం, అయినా మాట వినకపోతే 2 దెబ్బలు వేస్తాం, చిరాకు పడతాం. ఒక్కొక్క పీక్ స్టేజ్లో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటే అసహ్యం అనండి, అంటే మాట వరుసకి అనేస్తాం కానీ లోపల ఉండదు, అది వేరే సంగతి. ఎందుకు ఉండదు? ప్రేమ ఉన్న చోట ద్వేషం కూడా ఉంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. మీరు ద్వేషం అనే మాట అక్కడ వాడకూడదు. ఆ దెబ్బ కొట్టినా అది ప్రేమే, వాడిని లైన్లో పెట్టినా ప్రేమే, వాడితో కఠినంగా మాట్లాడినా ప్రేమే, ఈవెన్ వాడిని వెళ్ళి రోడ్డు మీద నుంచోబెట్టి గంట సేపు ఎండలో నుంచోబెట్టినా ప్రేమే. ఎందుకంటే వాడి యొక్క బాగు కోరుతాం కాబట్టి ప్రేమ లేని చోటు లేదు. కాకపోతే ఏమైపోతుందంటే, ఆ ప్రేమను అర్థం చేసుకునే స్థాయి అందరూ అవగాహన రాహిత్యంలో ఉందండి. ఎందుకంటారేమో చూడండి. ఇది కూడా తిరిగి నేను మా నాన్నగారి దగ్గర విన్నటువంటి మాట. అది చాలా గొప్ప మాట. ఏంటంటే, జీవితంలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీ వెళ్తుంటే ఓ మాట చెప్పారు. ఇది మనందరం, మీరు నేను అందరం అవలంబించాల్సింది, బహుశా అవలంబిస్తున్నాం మేము కూడా, ఆచరిస్తున్నాం మేము కూడా. ఎందుకు చెప్తాను నేను, రే బాబు జీవితంలో అంతా కాంప్రమైజ్ రా అన్నారండి. అంతా కాంప్రమైజ్ అన్నారా? అంతా కాంప్రమైజ్ రా అన్నారు. కాకపోతే కాంప్రమైజ్ అనేది నెగిటివ్ మాట, ఒక విధమైన నొప్పి కలిగించే మాట అది. కానీ చూడు, తల్లిదండ్రులతో కాంప్రమైజ్ అనే దాని పేరు గౌరవం, భార్యతో కాంప్రమైజ్ అనే మాటకి అనురాగం, పిల్లలతో కాంప్రమైజ్ అనేది వాత్సల్యం, పక్కవారితో ఉండేటువంటి కాంప్రమైజు స్నేహం, పెద్ద వాళ్ళతో ఉండేటువంటిది వాళ్ళందరితో కాంప్రమైజ్ అనేది భక్తి. నెగటివ్గా తీసుకున్నంత కాలం ఏంటి నేను జీవితాన్ని వీళ్ళతో అందరికీ ఎస్ అంటున్నా అనిపిస్తుంది. కాదు, అది వాళ్ళల్లో ఒక సద్గుణాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. అది నీ యొక్క దృష్టిని మార్చే మాట అనురాగం కావచ్చు, వాత్సల్యం కావచ్చు, గౌరవం కావచ్చు, భక్తి కావచ్చు. కాబట్టి మనం అందరం నేర్చుకోవాల్సింది ఇది ప్రేమకున్న భిన్న కోణాలు మాత్రమే. కాకపోతే ఆ ప్రేమ అనే పదానికి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం అనండి, ఆ చదువు అనండి, ఇది ఒక నిష్కల్మషమైన నిష్కామమైనటువంటి అన్కండిషనల్, ఏ విధమైన షరతులు లేని ప్రేమ అనేది అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఒక పేషెంట్ డాక్టర్ని చూస్తున్నాడు అంటే, డాక్టర్ పేషెంట్ని చూస్తున్నాడంటే, పేషెంట్ డాక్టర్ని ఎలా చూస్తున్నాడంటే, నేను ఇంత డబ్బిస్తున్నాను కాబట్టి ఆయన నాకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చూస్తున్నాడు. డాక్టర్ పేషెంట్ ఎలా చూస్తున్నాడంటే, నా దగ్గరికి వచ్చాడు కాబట్టి వాడు ఏ విధంగా ఏ టెస్టులు ఎన్ని చేయించుకోవాలి ఇవన్నీ నిర్ణయిస్తాడు. అంటే ఏమైపోయింది, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వైద్యపరంగా ఉండాల్సినటువంటి ప్రేమ భావన ఒక్కసారి వ్యాపార భావన అయిపోయింది, స్వార్థ భావన అయిపోయింది. అలాగే నేను ఎన్నో చెప్పగలను. ఐటీలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, మెడిసిన్లో ఉన్నవాళ్ళు, ఒక యువకుడు ఒక ఐటీ అయ్యి ఒక వృత్తిలో చేరినప్పుడు భార్య పెళ్లి చేసుకోవాలి, భార్యని ఏ విధంగా తాను ఎన్నుకోవాలనుకుంటే ఉద్యోగంలో ఉన్న అమ్మాయి కావాలంటాడు. నేను తప్పు పట్టను అక్కడ. అంటే అర్థం, నువ్వు ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావు, అమ్మాయిని ప్రేమిస్తున్నావు అని అడిగా. అంటే ఉద్యోగం లేకపోతే ప్రేమించడం మానేస్తావా? అందుకనే నా దృష్టిలో అన్కండిషనల్ లవ్ అంటే ఏంటండి అని చాలామంది నన్ను అడిగారు. ఒక్కటే ఒక మాట చెప్తానండి, ఏనాడే కనుకైతే నిన్ను ప్రేమిస్తున్నాను కారణం ఇది అంటే మాత్రం అది ప్రేమ కాదండి. రూపాన్ని చూసి ప్రేమిస్తావా, రేపు రూపం పోతే ఏమవుతుంది? ధనం చూసి ప్రేమిస్తావా, ధనం పోతే ఏమవుతుంది? నువ్వేగిన పదవులను చూసి ప్రేమిస్తావా, పదవి పోతే ఏమైపోతుంది? నీకు ఉన్న హోదాలను చూసి చేస్తావు, అది పోయితే ఏమవుతుంది? నిజమైన ప్రేమ ఇవన్నీ చూడదండి. అందుకనే ఏ విద్యార్థినైనా నేను వెంటనే నేను ఫలానా అబ్బాయిని అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఎందుకంటే అది ప్రేమ కాదు.
ఎందుకంటే కారణం అనేది చూసినప్పుడు చాలా బాగా ఆ కారణం పోతుందండి. అవును. ఏదో ఒక రోజు పోతుంది కారణం. అవును. ఎందుకంటే అది ప్రకృతి సిద్ధం. ఎందుకు ఈ ప్రకృతి సిద్ధం ఉంటుంటే వయసు పెరుగుతుంటుంది అందరికీ, మనిషి యొక్క ఇదంతా అవుతుంటుంది. కాబట్టి రూపం అనేది అలా మారేదే రూపం, మారనిది హృదయం. కాబట్టి మారేదాన్ని నువ్వు లక్ష్యం పెట్టుకుంటే నీ ప్రేమ చచ్చిపోతుంది, మారని హృదయాన్ని పెట్టుకుంటే పెరుగుతుంది. అందుకనే చాలామంది అంట నెవర్ ఫాల్ ఇన్ లవ్, గ్రో ఇన్ లవ్ అంటుంటా. ఓకే, చాలా బాగుంది. ప్రేమలో అదిగో నిన్న మొన్న ఎవరో అన్నారు ప్రేమలో గెలిచాడండి అని. అదేంటారు యుద్ధంలాగా అని అడిగాను. ప్రేమలో గెలవడం ఏంటి? ప్రేమని పంచుకోవాలి, ప్రేమలో జీవించాలి. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దాట్. కాబట్టి అండి ఈనాడు ప్రపంచానికి అంతా తెలియాల్సింది ఏంటంటే త్యాగము ప్రేమకు మరో పేరు, సేవ ప్రేమకు మరో పేరు, మనుషులతో కారుణ్యం అనేది ప్రేమకు ఈ విధంగా అన్ని ఏ విధమైనటువంటి స్నేహపూర్వకమైన ఒక పాజిటివ్ గుణం ఏదున్నా అవన్నీ ప్రేమకు మారు రూపాలేనండి. సార్ ఇక్కడ ఈ పాజిటివ్ థింకింగ్ అనేది నాకు ఎప్పుడు అర్థం కాదు సార్. ఏంటంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే కీడెంచి మేలించమన్నారు. ఇప్పుడేమో పాజిటివ్, అసలు కీడే ఆలోచించద్దు, అంతా మంచి ఆలోచించు, అదంతా పాజిటివ్ వేవ్స్ అలా వస్తుంటాయంటారు. ఇప్పుడు ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఇది కాకపోతే, ఇది అవ్వకపోతే అని ఆలోచించకుండా ఎలా చేస్తాం? ఖచ్చితంగా ఆలోచించాలి కదా. మరి అలాంటప్పుడు నెగిటివ్ ఆలోచించద్దు అని అంటే ఎలాగా? అసలు పాజిటివ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటో ఒక్క మాట మనం ఆలోచించాలండి. ఏదే కనుక మనం చేసినటువంటి క్రియ ఆనందాన్ని ఇస్తుందో అది పాజిటివ్ అండి. ఏదే కనుక కార్యక్రమం, ఆలోచన, క్రియ ఏదైతే ఆందోళన వస్తుందో అది నెగిటివ్ అండి. ఇప్పుడు ఎందుకు కీడించి మేలంచటం, లేకపోతే దానికి ముందు వెనకాల ఆలోచించడం, ఫలితాలని ముందే అంచనా వేయటం, ఇది నేను జ్ఞానపరంగా సరి అయిందని అంటాను. కానీ నిన్ను ఒక పని చేయటానికి ఒకానొక నెగటివ్ అనండి ఏదైనా సరే అది కిందకి లాక్కూడదు. అప్పుడు ప్రయత్నమే మానేస్తాడు మనిషి. ప్రయత్నం చెయ్యాలి అంటే పాజిటివ్గా ఇది నేను చెయ్యగలను. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను మీకు. మనం అందరం 4 పర్సనాలిటీస్ అండి. ఎలా అంటారు? మొట్టమొదటి పర్సనాలిటీ ఏ అండి. వాళ్ళ ఏ అంటే నేను నార్మల్గా అందరి అచీవర్స్ అండి వాళ్ళు. ఓకే. వాళ్ళు ఏంటంటే మంచి పాజిటివ్ థింకింగ్లో నేను సాధించగలను, నేను చాలా తెలియగల వాళ్ళు, అన్నిట్లో బాగా వస్తారు, కృషి చేస్తుంటారు, కృషి చేసి సాధిస్తుంటారు. టైప్ బి అని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలియగల వాళ్ళు, కృషితో పైకి కానీ ఏం చేస్తారంటే ఇవాళ కాదు రేపు చేద్దామంటారు వాళ్ళు. దానివల్ల వచ్చేది ఏంటి చూడండి, ఇవాళ చదవాల్సింది ఇవాళ చదవకుండా రేపు చదువుదామంటే, రేపు చదువుదామంటే పరీక్షల ముందు అంత పేరుకుపోతుందా కదా. నువ్వెంత తెలివిగలవాడైతే, ఎంత తెలివిగలవాడైనా సాధన లేకపోతే తెలివితేటలు పైకి రావు. అలా టైప్ బి అలాంటి వాళ్ళండి. ఓకే. టైప్ సి ఏమిటంటే ఏదైనా మీరు కంఫర్ట్ జోన్లో పనిచేస్తారండి. అంటే మీరు ఏ కొత్త పని చేసినా ఇదే ఉంటారు, మీరు కీడించి మేలెంచటం. ఓకే. ఇది కదండి, ఇది చేస్తే నాకు సమస్య, అది చేస్తే సమస్య అండి, వాళ్ళు ఎవరు అడ్డుపడుతున్నారు, అన్నీ ముందేనండి, ఏమీ లేదండి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై అన్నట్టు. కాబట్టి ఈ టైప్ సి అలాంటి వాళ్ళు కంఫర్ట్. డి ఇంకా డిస్ట్రక్టివ్ అండి. ఏమిటండి, ఇది చేస్తే నాకేం వస్తుంది, ఇది చేసి ఏం బాగుకున్నారు, ఎవరికైనా నోబెల్ ప్రైజ్లు వచ్చాయా, ఇలా మాడతారు. అంటే వాడు చేయడు ఇంకోటి చేయడు. అలా అనడానికి కూడా వెనకట్లేదో కారణం ఉంటుందేమో సార్. ఇప్పుడు మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. దీనికి నేను చెప్పేది ఫస్ట్ ప్రథమంగా మనం చుట్టూ ఉన్న వాతావరణం అండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, షో మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎగ్జాక్ట్లీ. అంటే మన చుట్టూ వాతావరణం బాగలేకపోతే మనుషులకి ఈ పర్సనాలిటీలు అక్కడి నుంచి పడిపోవడం తట్టిస్తుందండి. సరే, దీనికి కూడా నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. మరి ఫ్రెండ్సే లేని అలాంటి వాళ్ళు ఉంటారు, దాని పరిస్థితి ఏమిటి? అందరితోనూ మాట్లాడతాం, హలో అంటే హలో అంటాం, కానీ అంత డీరెస్ట్గా నీరెస్ట్గా ఉండే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి మీ ఉద్దేశం? మీకు దీనికి సమాధానం చెప్తా. 2 సమాధానాలు, ఒకటి కాదు. ఒకటి ఏంటంటేనండి, అసలు ఫ్రెండ్ అనేవాడు ఎవడు. ఎందుకంటే నా దృష్టిలో మీరు ఏమన్నాను కండి, తల్లిదండ్రులు ఎవరెవరు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పడం బహుశా తేలికేమో,
సరి అయిన మిత్రుడు దొరకడం మహా కష్టం. ఎందుకంటే ఆ మిత్రుల్ని చెప్పగలిగింది మనమే కానీ తల్లిదండ్రులు కానీ భార్య కానీ ఎవరు చెప్పలేరండి, సోదరులు ఎవరు ఈ మిత్రుడు నాకు సరి అయిన వాడు అని చెప్పగలిగింది మనమే, ఇంకెవరు కాదు. అందుకని నా దృష్టిలో స్నేహితుడి ఎంపిక మహాక్లిష్టమైంది. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ చాయిస్ అండి. అందులో రెండో మాట, స్నేహితులే లేరు స్నేహితులు ఉండాలా అనే దానికి ఒక చిన్న సమాధానం మాట చెప్తానండి. స్నేహితుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి. అంటే రేపటి నుంచి మీరు స్నేహితులకు ట్రై చేయొచ్చు. ఈ లక్షణాలు చెప్తాను నేను ఏమిటో. నెంబర్ 1, వాడు మన వృత్తికి సంబంధించి అయి ఉండనక్కర్లేదు. ఉండనక్కర్లేదా? అస్సలు ఉండనక్కర్లేదు. కాకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడే అవకాశం కూడా ఉంటుంది కదా అప్పుడు. వినండి, నెంబర్ 1 అంటే అర్థం ఏంటంటే వృత్తే స్నేహాన్ని తీసుకురాదు. ఏ వృత్తిలో ఉన్నవాడైనా స్నేహితుడు కావచ్చు. రెండవది, స్నేహితుడి యొక్క లక్షణాలు ఏది మన నుంచి ఆశించనివాడు. మూడవది, మనం చెప్తూ ఉంటే వినేవాడే కానీ ప్రశ్నలు వేసేవాడు కాదు. ఓకే. ఆఖరిగా ఏమిటంటే కళ్ళ నీళ్లు పెడితే తుడిచి భుజానికి ఇచ్చేవాడే, ఆదుకునేవాడు వాడు స్నేహితుడు. ఆఖరిగా నువ్వు చెప్పింది మూడో వాడికి ఎవరికి కూడా చెప్పడు, ఎవ్వరికీ చెప్పడు. ఎందుకంటే వాడు అంతరంగంలో ఉండేవాడు కాబట్టి. అలాంటి మిత్రుడు దొరకటం అనేది మహావరం. దాన్ని దొరకకపోరా అన్నాడు. చూడండి, ప్రపంచం అంతా మూడేనండి: రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్. మనం మంచి స్నేహితులు ఒకళ్ళైతే మనకి ఇంకో మంచి స్నేహితుడు దొరుకుతాడు. నేను ఫస్ట్ ఆలోచించుకోవాలి, నేను అంత అంతరంగంలోకి నేను వెళ్ళలేకపోవటానికి కారణం ఏమిటి, నన్ను ఒక విధంగా నిజమైన స్నేహం నాలో కనిపెట్టలేకపోవటానికి కారణం ఏంటి, ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవది ఏంటంటే చూసిన ప్రతి వాళ్ళలోనూ లోపాలు ఎతుకుతుండే ఎవడో స్నేహం కనిపించడండి. ఎందుకంటే లోపం లేకుండా అసలు భూమి మీదకి జన్మే రాదండి లోపలేకపోతే. దెర్ ఈజ్ సమ్ రీజన్ ఫర్ అస్ టు కమ్ బ్యాక్. సో కాబట్టి లోపాలు చూడకుండా మళ్ళీ ఇంకొకటి, మనం అవతల వాళ్ళలో లోపాలు చూడితే అవతల వాళ్ళు కూడా మనలో చూడరు. కరెక్ట్. ఆఖరిగా ఒక స్నేహం చేస్తున్నప్పుడు వృత్తి కావదు, జెండర్ కూడా కాదండి, లింగభేదాన్ని స్నేహానికి లింగభేదం లేదు, స్నేహానికి కులభేదం లేదు, స్నేహానికి మత జాతి భేదాలు లేవు, స్నేహానికి వృత్తి భేదాలు లేవు. స్నేహానికి ఒకటి మనసు, పక్వత అయిన మనసు. అది దొరకకపోవడం మూలానే చాలామంది మానసికమైనటువంటి ఇబ్బందులకు లోనై స్వామీజీలకి, ఆశ్రమాలకి, వీటికి తిరుగుతున్నారు. ఇందాక మీరు మాట అన్నారు, సత్యసాయి తనకి మీరు చాలాసార్లు వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. అసలు మీ ఉద్దేశ ప్రకారం సత్యసాయి బాబా అంటే ఏమిటి, అసలు ఆయనలో ఉండే అంత గొప్ప లక్షణం ఏమిటి? నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు చూడలేదు, నాలాంటి వాళ్ళ కోసం. మీరు అడిగిన ప్రశ్నతోనే వెళ్ళాం మేమందరం. మీరు అడిగిన ప్రశ్నలతోటే మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. ఓకే. అక్కడ చూసింది ఒకటి ఏంటంటేనండి, నేను చాలా చెప్పగలను కానీ ఒకటి రెండు మాత్రం ముఖ్యంగా నేను చెప్పగలనండి. వారు ప్రేమించడానికి కారణం ఉండదండి, కానీ పైకి ఏం కనిపిస్తుంది అంటే, ఏంటి ఈ పారిశ్రామికవేత్త ఆయన దగ్గరికి వచ్చారు, ఏమిటి ఈ ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి వచ్చారు, ప్రపంచం అలా చూస్తుందండి. అవును, దానికి సమాధానం చెప్తాను. వారిని అడగటం ఎంత జరిగిందండి. ఆయన ఏమన్నారంటే, ఒక ముఖ్యమంత్రినో పారిశ్రామికవేత్తను తీస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి ఆశ్రమానికి అంతా ఉంటే ప్రపంచానికి మనం వాళ్ళ చేత సేవ చేయించగలం. వాడే బీదవాడైతే సమాజానికి ఏం చేయగలడు? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి భగవద్భక్తితో పాదాక్రాంతం అయితే, స్వామి మీరేం చెప్తే అది చేస్తామంటారు. అది ఏం చేయిస్తారు? వారు హాస్పిటల్ పెట్టిస్తారు. వారు ఏం చేయిస్తారు? నీరు ఇప్పిస్తారు. వారు ఏం చేస్తారు?
సేవ చేయిస్తారు, అన్నదానం చేయిస్తారు. అంటే అర్థం ఏంటంటే ఈ ముఖ్యమంత్రులు వీళ్ళు వచ్చేది వాళ్ళు చెయ్యలేనటువంటి త్యాగం అనేది స్వామి సన్నిధిలో జరుగుతుంది. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సార్. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ఏదో ఒక గ్రూపు ఒక మనుషులు కాదండి. ఎవరే గనకైతే ఆ త్యాగభావం ప్రేమ కావాలనుకుంటారో వారందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. కాకపోతే కోరికలనే ఉంటాయి. స్వామివారు అన్న మాట ఒక్కటే చెప్తాను నేను. దేవుడు ఆయన్ని ప్రార్థించాలి, ఎందుకంటే కోరికల కోసం కాదు, కోరికలు లేకుండా చేయడం కోసం. మనం గురువుని ఎందుకు ఆశ్రయించాలి అంటే జ్ఞానం కోసం కాదు, అజ్ఞానం పోవడం కోసం. ఈ 2 సూత్రాలే కనుక మనం తెలుసుకునేటట్లయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికలు తీరతాయా తీరవా అనే ప్రశ్న కాదండి అక్కడ. ఆయన తనకంటూ కోరికంటూ ఏమైనా పెట్టుకున్నారా? మన కోరికలు ఒకటి మనం అందరం చూడాలండి. భస్మాసురుడి కోరిక తీర్చాడండి పరమశివుడు. అవును. ఏమైందండి భస్మాసురుడికి? అందుకనే పరమేశ్వరుడు అంటాడు, నీకు తెలియదు నీ కోరిక నీ క్షేమం అవునా కాదో పరమేశ్వరుడికే తెలుసు. అందుకని ఇవ్వకపోవటం కూడా నీ మీద ప్రేమ వల్లే. కోరిక తీర్చడం నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, కోరిక తీర్చకపోవడం నేను ప్రేమ లక్షణం అని చెప్తున్నాను. కారణం ఏంటి? అది నీకు మంచిది కాదు. ఇప్పుడు అందరికీ జరిగింది అదే. కానీ ఎవరైతే కోరికలు తీర్చుకున్నారో వాళ్ళందరూ ఆ కోరికల వల్లే దెబ్బతిన్నారు, ఆ కోరికల వల్లే మరణించారు. కాబట్టి సత్యసాయిబాబా వారి దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే, ఏమన్నా సరే, వారందరూ కోరికలతో వెళ్ళిన భాగం మీరేమన్నా. అందుకనే భగవద్గీతలో ఏమంటాడండి శ్రీకృష్ణుడు, నా దగ్గర 4 వస్తారు, 4 భక్తులే అన్నాడు. ఏమిటి? ఆర్తి, నాకు ఒంట్లో బాగుండలేదు, నాకు ఇది జరుగుతోంది, ఆర్తి. అర్ధార్తి, స్వామి నాకు డబ్బులు ఇవ్వు, కృష్ణుడిని నాకు ధనం ఇవ్వు. మూడవవాడు ఏంటి? అసలు ఈయన ఏంటంట, కృష్ణుడు దేవుడు ఎట్లా అయ్యాడు? అది జిజ్ఞాస. సత్యసాయిబాబా గారు ఏంటి? ఆయన అవతారం అంటారు, ఆయన భగవంతుడు, అది జిజ్ఞాస. అన్నిటికన్నా అయితే అబ్బా ఇన్నాళ్ళకి నేను ఏ జీవితాన్నైతే ఎవరి కోసం చూడడానికి, ఏ దర్శనం కోసం చూసి వేచి ఉన్నానో నాకు ఇప్పుడు కలుగుతోంది అనుకున్నది జ్ఞానం. ఈ 4 భక్తులే అన్నాడు ఆయన. నా దగ్గర కోరికలకు వచ్చేవాడు కూడా భక్తుడే. కాబట్టి వీళ్ళెవ్వరిని ఆయన తృణీకరించలేదు. కాకపోతే వారి స్థాయి అనుగ్రహం. నాకు మీతో మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, జనరల్గా ఒక డాక్టర్కి వాళ్ళ ప్రాక్టీసు పేషెంట్స్ తోటి లేదా మీలాంటి వాళ్ళైతే రీసెర్చ్ దాంతో అసలు సరిపోతుంది టైము. ఒక వివేకానందుడి గురించి తెలుసుకోవాలన్నా లేదు, ఇప్పుడు మీరు ఎన్నో విషయాలు చాలా ఉన్నాయి మీ వృత్తి కానివి, మీకు ఎన్నో ఇంట్రెస్ట్ ఉన్నవి వేరే వేరే రంగాల్లో. ఇవన్నీ ఎలా మీకు టైం సరిపోతుంది, అసలు ఎలా వీటన్నింటికి మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు అనేది నాకు అర్థం కాదు. తెలియని కొన్ని ఉన్నాయండి. నేను పోయిటరీ కూడా రాస్తానండి, కవితలు. అవును, నేను ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడతానండి భావన కార్యక్రమంలో గత 10 సంవత్సరాలుగా. అవును అవును, అదంతానండి. ఒక్క మాట చెప్తాను. ఎలా ఇంత టైం మీరు, అది కూడా మీరు పర్సనల్ డెవలప్మెంట్ దాని గురించి కూడా మీరు మాట్లాడతారు, ఇంపాక్ట్ ఇవన్నీ కదా. అవును. ఎలా ఇవన్నీ చేస్తారు? నన్ను సమ్మరైజ్ చేయమంటే ఒకటి చెప్తానండి. నా వృత్తికి శక్తి కావాలంటే ఇవి ఉండాలండి, వీటికి శక్తి కావాలంటే వృత్తిలో ఎక్సలెంట్గా ఉండాలండి. నాకు 2 నాణ్యానికి అటు ఇటు అండి, 2 అనుసంధానం. ఇప్పుడు వృత్తిలో ఎక్సలెంట్గా ఉండటానికి కారణం ఇదండి. మీరేమన్నా చెప్పండి. నన్ను చాలా గల్ఫ్లో వెళ్ళాను, బహ్రెయిన్, వీటన్నిటిలో వెళ్ళాను. వారందరూ అడిగారు మీరు ఎలా టైం, ఏ బిజీ మ్యాన్ ఆల్వేస్ ఫైండ్స్ ఏ టైం అండి. నేను లంచ్లు చదువుతానండి ఎక్కువ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటండి, ఆనందం అంటే ఏంటో తెలుసా అండి? ఆనందం అంటే ఏదో ఇట్లా ఇది కాదండి, శక్తి. అకార్డింగ్ టు మీ హ్యాపీనెస్ ఈజ్ ఎనర్జీ. ఇలా ఉన్నవాడు హ్యాపీనెస్ ఏంటండి? హ్యాపీనెస్ అనేది శక్తి. ఆ శక్తి ఎలా వస్తుంది? నువ్వేదో నీకు కావాల్సిన పని చేసినప్పుడు, నీ యొక్క ప్రతిభని కానీ నీ అంతరంగం చెప్పింది ఏమన్నా పని చేసినప్పుడు, అబ్బా ఇవాళ నాకు ఏంటి ఇట్లాంటి ఇది వచ్చింది నాకు అనిపించినప్పుడు ఆనందం ఇటు ప్రొఫెషన్ని స్ట్రాంగ్గా చేస్తుందండి.
కాబట్టి ఈ రెండు అనేటువంటిది అది ఏదో సర్కస్ను ఏదో అవధానం కాదండి, ఇది దిస్ ఈజ్ న్యాచురల్ అండి, అవును. అంటే సహజం. మీరు వెళ్ళి స్పీచెస్ అవి ఇస్తూ ఉంటారు, ఎంతో మందిని ఈ జనరేషన్ అనండి లేకపోతే 2-3 జనరేషన్స్ మీరు చూస్తూ ఉన్నారు యాక్చువల్లీ. అంటే మార్పు ఎక్కడ కనపడుతుంది అంటారు, ఎలా ఉన్నారంటారు నేటి తరం యూత్? అసలు చాలా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, మీ దాంట్లో స్వామి వివేకానంద గురించి కూడా మీరు చాలా బాగా చెప్తారని నేను విన్నాను. అయితే తిండి కలవాడేను కండకలవాడేను మనిషి అని చెప్పని అన్నాడు ఆయన. ఈరోజు తిండి ఎక్కడుంది, కండ ఎక్కడుంది, అసలు మనుషులు ఎక్కడున్నారు, ఆరోగ్యం లేదు. ఒక విధంగా చెప్పాలి అని అంటే అసలు ఇండెప్త్ విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అంత ఆరోగ్యం, నేను ఆరోగ్యంగా లేకపోతే, నా ఫ్యామిలీ ఆరోగ్యంగా లేకపోతే, అలాంటి ఆరోగ్యకరమైన ఫ్యామిలీలు కొన్ని ఉండకపోతే మంచి ఆరోగ్యమైన సమాజం ఎక్కడిది, ఆరోగ్యమైన దేశం ఎక్కడిది? దీని మీద మీరేం చెప్తారు అసలు? చాలా సింపుల్ అండి, ఇది కాంప్లెక్స్ ప్రశ్న కాదు నా దృష్టిలో. సార్ ఎందుకు చెప్పమంటారు, నేను చూడండి, ఈనాడు ఎక్కడో తెలియనటువంటిది, ఎంత చదువుకున్నాడు ఆయన, ఈజీ మనీ, ఈజీ లైఫ్, ఈజీ నేమ్, ఈజీ ఎవ్రీథింగ్. కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు చూపించండి. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, 2 చేతులు ఆడితే ఒక్క పొట్ట నిండదటండి. అంటే ఎంతమంది నిజంగా పనిచేస్తున్నారు చెప్పండి. మదన్ మోహన్ మాలవ్య ఆనాడే అన్నాయండి ఓ పెద్ద మాట, మన దేశాన్ని నిజాన్ని నడిపిస్తున్న వాళ్ళు 30% మంది, 70% మంది ఈ 30% వాళ్ళ పని మీద బతుకుతున్నారన్నాడు. అంటే ఎంతమంది నిజమైనటువంటి శ్రమ లేకుండా ఉన్నారో ఆలోచించండి. కారణం ఏమిటంటారేమో, అందరికీ ఈనాడు యూత్ యాటిట్యూడ్ మీకు చెప్తానండి. ఒక క్యాంపస్ సెలక్షన్లో 15 మంది 20 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళందరూ చార్టెడ్ అకౌంటెంట్స్, ICAA చదువుకున్న వాళ్ళండి. బ్యాంక్ వాళ్ళే సెలెక్ట్ చేశారండి. ఈ 15 మంది జాయిన్ కాలేదండి. జాయిన్ అవ్వలేదు. ఎందుకని? గుడ్ శాలరీ ఎవ్రీథింగ్ అండి, అందరూ యువకులు. ఎందుకు జాయిన్ కాలేదు? ఆ ఉద్యోగాలన్నీ గ్రామాలకి చిన్న చిన్న పట్టణాలలో ఉన్నాయండి, అందరికీ హైదరాబాద్ కావాలట. ఏమంటారు దాన్ని? అక్కడికి వెళ్ళి అక్కడ డెవలప్ చేస్తేనే కదా. అసలు అంటే అర్థం ఏంటి? దేశం అంటే ఒక విధమైనటువంటి సమగ్రమైన అభిప్రాయం లేదు, దేశ సేవ అంటే ఒక విధమైనటువంటి అవగాహన లేదు. ఏంటంటే ఈ విధమైనటువంటి నేను అందుకనే మొన్న చాలా కళాశాలలో మాట్లాడుతూ ఒక్క మాట చెప్పానండి. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎందుకండి? ఒక బీటెక్లో డిస్టింక్షన్ వచ్చిన వాడికి ఇంటర్వ్యూలు ఎందుకు పిలుస్తామండి? లేకపోతే ఎంటెక్ తీసుకోండి, పిహెచ్డీలు తీసుకోండి, ఇంటర్వ్యూలు మళ్ళీ ఎందుకు ఉంటాయి? నేను ఒకటే చెప్పాను, ఇంటర్వ్యూలు ఎందుకు ఉంటాయంటే మీకు కాలేజీలో చెప్పని వాటి కోసం ఇంటర్వ్యూలు ఉంటాయి. అమ్మని ప్రేమించమని కాలేజీలు చెప్పవు, గురువుని ప్రేమించమని చెప్పవు, వినయంగా ఉండమని చెప్పవు, నలుగురికి సహాయం చేయమని చెప్పవు. మరి ఇంకా నీకు ఉద్యోగం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? నలుగురితో ఉండేదే ఉద్యోగం, ఒక్క మనిషికి చేసేది ఉద్యోగం కాదు. మళ్ళీ జీవితంలో అన్నిటికన్నా ఉపయోగపడేవి సిలబస్లో లేనివండి. లవ్ లేదు, సర్వీస్ లేదు, సాక్రిఫైస్ లేదు, ఇవన్నీ సిలబస్లో ఉన్నాయో చెప్పండి. అందువల్లే వీళ్ళందరూ ఈ విధమైనటువంటి మానసిక విపరీత ధోరణులతో ఉన్నారండి. వీళ్ళందరికీ చెప్పవలసింది ఏంటంటే విద్యతో పాటు కృషి ఉండాలి. ఎంత బలం కలదండి సింహం అడవిలో, అంత బలం ఉన్నా నోరు పడుకొని నోరు తెరిస్తే లేళ్ళు వచ్చి పడవండి, అది కూడా వేటాడాల్సిందే. అదే అంటాడు ఉపనిషత్తులో, ఏమని, ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై. నేను మనసులో అనుకున్నంత మాత్రాన కార్యాలన్నీ జరగవు. నహి సుషుప్తస్య సింహస్య ప్రవిశంతి ముహే మృగా అంటాడు. నేను సింహానికి దాన్ని పడుకొని నోరు తెరిస్తే లేళ్ళు వచ్చి పడవు. మరి ప్రయత్నం ఎందుకు లేదండి? కార్యోన్ముఖులు ఎందుకు కావట్లేదు? వివేకానంద కూడా అన్నది అదే, యు మేక్ యువర్ బాడీ లైక్ స్టీల్ అన్నారు ఆయన, విత్ డిటర్మినేషన్, అవేక్ ఎరైజ్ అన్నారు, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్ అన్నారు. వీళ్ళకి వివేకానంద చెప్పిన దాంట్లో ఉన్నటువంటి, నేను ఓ చిన్న విశ్లేషణ ఇక్కడ మీకు చెప్తాను. ఎవేక్ అంటే ఏంటండి? కళ్ళు తెరుచుకునేవాడు ఇంకా ఎవేక్ ఏంటండి అంటే అక్కడ అర్థం యు ఆర్ నాట్ కాన్షియస్లీ ఎవేక్. కాన్షియస్లీ ఎవేక్ మీన్స్ సామాజిక స్పృహ. కరెక్ట్. పక్కవాడు ఏడుస్తుంటే ఏం లేదు, షేర్ చేసుకోవాలని లేదు, హెల్ప్ చేయాలని లేదు, ఏమీ లేదు. స్వార్థం 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 రెండేనండి, స్వార్థం అర్థం, మరేమి. అందుకోసమే ఈనాడు చాలామందికి
ఆ విద్య సరిగా లేకపోవటం మూలాన మనిషి యొక్క స్వభావాలు అలా పాడైపోతున్నాయండి. అందుకని నేను ఈనాడు వాట్ ఎవర్ యూ మెసేయండి, ఇటు టీవీ ఛానల్స్ కావచ్చు, ఇవి కావచ్చు, ఒక ఉద్యమంగా చెప్పాలండి మానవుని యొక్క కర్తవ్యం ఏమిటి, మానవ వ్యక్తిత్వం యొక్క లక్ష్యం ఏమిటి, అది చెప్పి తీరాలండి. అది లేనంతకాలం ఇది ఇలాగే జరుగుతుంటుందండి. ఈ ఉపనిషత్తులు అవన్నీ ఎప్పుడు చదివారు మీరు? మీ డాక్టర్ చదువుతున్నప్పుడేనా లేకపోతే ఇప్పుడు చదవడం మొదలు పెట్టారు? కాదండి, డాక్టర్గా ఉన్నప్పుడు అసలు ముగ్గురు ఆచార్యులు అంటే శంకర, మధ్వ, రామానుజాచార్యులు వారి భాష్యాలు భగవద్గీత మీద నేను 4th ఫారంలో ఉండగానే చదివానండి. అక్కడి నుంచి చదువుతూనే ఉన్నానండి. ఈనాటి పిల్లలకి ఎక్కడున్నాయి సార్? వేమన పద్యాలు కూడా ఎక్కడో లేవండి. కరెక్ట్, ఎక్కడో ఉన్నాయి. కరెక్ట్ అండి. అందులో చెప్పవలసిన చిన్న చిన్న నీతి అండి, అది తెలియట్లేదండి. అందులో మహత్తరమైనటువంటి సత్యాలు ఉన్నాయండి, అది చెప్పేవాళ్ళు ఎవరండి? కనీసం ఎక్కడొక్కడ కొన్ని నియమాలు పెట్టాలండి మన యొక్క విద్యలో. ఇది ఉండి తీరాలి అనే నియమం. సామాజిక స్పృహ, దేశభక్తి, ఆ తర్వాత సామాజిక అభివృద్ధి, ఈ 3 విద్యలో భాగాలు అయి ఉండాలండి. వాట్ ఈస్ దట్ ఐ డూ ఫర్ ది కంట్రీ. అరవిందులు వారు ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా ఉంటే రిజైన్ చేశారండి. ఆయన రిజైన్ చేస్తున్నారని అరవింద్ ఘోష్ చాలామంది ఫీల్ అయిపోయారండి. మీరు వెళ్ళకూడదు ఏమైనా చెప్పాలండి. ఆయన వెళ్ళిపోతూ ప్రిన్సిపల్గా నా జీవిత లక్ష్యం వేరే ఉంది, వెళ్ళిపోతున్నాను. ఏ లక్ష్యం అని మీరు అడిగితే మీకు తెలుసు, ఈ కాలేజీ పెట్టడానికి ఉండే లక్ష్యమే నా జీవిత లక్ష్యం. ఈ కాలేజీ పెట్టడానికి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే మీరు పైకి రావాలి, మీ దేశం మీ వల్ల పైకి రావాలి. నేను నా దేశానికి ఒక మాతృభక్తి ఉండాలి, నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి అని చెప్పారు వారి ఆఖరి స్పీచ్లో. మరి ఇప్పుడు ఈనాడు అలాంటి చెప్పే ఆచార్యులు కూడా లేరండి. లేరు. ఆచార్యులు ఎవరి సిలబస్ వాళ్ళ కంప్లీట్ అయిపోయిందా? అదే చెప్పాను. క్లాస్ అయిపోయిందా? బెల్ కొట్టారా, వెళ్ళిపోయామా? ఎన్నెన్ని ఎగ్జామ్స్కి మార్క్స్ ఇచ్చామా, పిల్లలకి లెసన్ అయిపోయిందా, వెళ్ళిపోయిందా తప్ప ఒక మంచి మాట మాట్లాడే అంటే ఉన్నారేమో 1% 2% ఉన్నారేమో. ఇంతకు ముందుతో మీ అప్పటికి మా అప్పుడు లేరు, మా అప్పటి నుంచి పోలిస్తే ఇప్పుడు లేరనే చెప్పుకోవాలి ఒక విధంగా. కానీ మీరు ఇంకొక విషయం ఆలోచించాలండి సార్, తల్లిదండ్రులు చాలా ముఖ్యం అండి. చాలా చాలా. నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఒక వార్షికోత్సవం సందర్భంలో. అక్కడున్న పిల్లలందరినీ చూశానండి. 9th 10th స్టాండర్డ్లోనే ఇలా ఉన్నారండి. అడిగాను, ఏంటండి ఇంత చిన్నప్పుడే ఇలా ఒబెసిటీ అంతా ఉంటే బ్లడ్ షుగర్ రావచ్చు, హైపర్ టెన్షన్, ఏంటండి ఈ పిల్లలు అని అడిగాను. మేము మెడికల్ మీరు ఏమైనా చేయిస్తున్నారా పిల్లలకి? అప్పుడు ఆ ప్రిన్సిపల్ అన్న మాట చాలా అన్నాడు. డాక్టర్ గారు, తల్లిదండ్రులే వాళ్ళు మ్యాక్డొనాల్డ్కి, వాటికి, సబ్వేస్కి, పబ్స్కి వెళ్తుంటే పిల్లలు ఎలా బాగుపడతారు సార్? అదేదో అంటుంటారు మన సైడు, చేలో మేస్తే కంచె చేను మేస్తే దూడ గట్టును మేస్తుందా? వీళ్ళందరూ అంతే కదండి. ఇప్పుడు తల్లిదండ్రులతో మొట్టమొదట పిల్లవాడు పైకి రావాలని ఆశిస్తున్నారు, ఈ స్కూల్ ఆ స్కూల్లో పడేస్తున్నారు. ఇంతే. కనీసం పిల్లవాడి ఇంట్లో నేను ఈనాడు డ్రగ్స్ కేసు ఒకటి జరిగింది, మీరు వినే ఉంటారు, చాలా గొడవైంది డ్రగ్స్ మీద. అందులో విద్యార్థులు ఇవన్నీ వచ్చాయండి. అక్కడ నేను చాలా కాలేజీలో స్కూల్లో మాట్లాడాను. ఇద్దరు ముఖ్యం అండి. 2 3 4 పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులతో ఉన్నటువంటి కుటుంబం ఒకటి, ఈ పిల్లలు వెళ్ళే స్కూల్ ఒకటి. 8 నుంచి మీరు 4 దాకా స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి, మిగతా అప్పుడంతా కుటుంబంలో ఉన్నారనుకోండి, ఇక్కడ తల్లిదండ్రులకు కానీ అక్కడ టీచర్కి కానీ వాడి కళ్ళల్లో చూసి వాడు ఎలా ఉన్నాడు అని చెప్పలేరటండి. ఎందుకంటే డ్రగ్ ఎఫెక్ట్ కనుక వస్తే వాడి కళ్ళు చెప్తాయి, వాడి బిహేవియర్, వాడి స్వభావం చెప్తుంది, వాడి నిద్ర అవన్నీ చెప్తుంది, ఆ మందకొడితనం చెప్తుంది, ఆ ఎగ్జామినేషన్లో వాడు చేస్తున్నటువంటి ఆ మిస్టేక్స్ అవన్నీ చెప్తుంది, వాడి పర్ఫార్మెన్స్ చెప్తుంది. మరి అలాంటప్పుడు ఒక టీచర్ కళ్ళల్లో చూసి పాఠాలు చెప్పడా? ఒక తల్లి బిడ్డ ఇంటికి వస్తే వీడు మామూలుగా ఉన్నాడా లేడా అని చెప్పలేరటండి. పైగానేమో స్కూల్కి చుట్టుపక్కల ఎక్కడ అమ్మద్దని. ఏమండి, ప్రభుత్వం ఎంత నియంత్రణలు చేసినా మొట్టమొదట నేను బాధ్యత ఉండాలిగా మనది. అది ఇటు టీచర్స్కి కనీస బాధ్యత లేదు, ఇటు తల్లిదండ్రులకి లేదు. కాబట్టి మీరు ఆచార్యులదే ఒకటే తప్పు కాదండి, తల్లిదండ్రులు కుటుంబంలో కూడాను, కుటుంబంలో ఒక విధమైనటువంటి నీతి నియమం అంతా ఉంటే
పిల్లలకి అమ్మ ఇట్లా ఉంది కదా, ఎంతమందికి మీరు చిన్నతనంలో చెప్పచ్చు, మా చిన్నతనంలో చెప్పచ్చు, రోడ్డు మీద నడుస్తుంటే మీరుగా ఎవరు మిమ్మల్ని చూసేవారు కాదండి, ఫలాని వారి అబ్బాయి ఫలాని వారి అమ్మాయి అంటే అర్థం ఏంటండి? ఆ ఫలానా వారికి సమాజంలో ఉన్న స్థాయి. ఈనాడు ఎవడుంటే ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులకి లేదు, వీళ్ళకి లేదు. కాబట్టి ఆ పునర్వైభవం రావాలి అనుకున్నట్లయితే ఒక విద్య, ఒక వైద్యం, రెండు ప్రక్షాళన కావాలండి. దాన్ని ఎక్కడ మొదలు పెట్టాలంటారు? విద్యతో మొదలు పెట్టాలి, ఇంక్లూడింగ్ వైద్య విద్యలో. వైద్య విద్యలో ఏదో చివరి ఎంబీబీఎస్ తర్వాత ఏదో మాకు ప్రమాణం ఏదో ప్రామిస్లు ఏవో చేయిస్తారు, ఓత్ టేకింగ్ అని. కానీ త్రూఅవుట్ ది కోర్స్ ఎక్కడ ఎథిక్స్ చెప్పరండి. చాలా బాధాకరం సార్. ఇప్పుడేదో ఇంట్రడ్యూస్ చేశారని వింటున్నాను. ఇంట్రడ్యూస్ చేయటం కాదు, చెప్పేవాడు ఉండాలి. అవును కదా, మీలాంటి వాళ్ళు నిజంగా మాకు చాలా అవసరం అండి. ఈరోజు మాకనే కాదు, నెక్స్ట్ జనరేషన్కి అయినా సరే ఉండాలి. అది మీ సౌహృదయం అనుకోండి, బట్ కానీ నేను చెప్తున్నాను ఆ ఎథిక్స్ అవన్నీ చెప్పనప్పుడు పేషెంట్తో ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి. దాని తర్వాత పేషెంట్ అంటే ఎవరు? నేను చాలామందితో మా హాస్పిటల్లో కాదు, నేను పనిచేసిన హాస్పిటల్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుంచి, నిమ్స్ నుంచి, అన్ని చోట్ల ఒకటే మాట చెప్తుంటానండి. ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి మీరందరూ, దేశం నిండా డాక్టర్లు ఉన్నారు, మీ దగ్గరే ఒక పేషెంట్ వచ్చాడంటే అది భగవంతుడు పంపించగా వచ్చాడు, అది అవకాశం. అంతేగాని నా దగ్గరికి వచ్చాడు వీడిని ఏమన్నా, ఆ విధమైన దృష్టి ఉండనే కూడదు. మరి ఇది ఎవరు తీసుకుని రావాలి? అటు వాతావరణం, సమాజం, ఇవన్నీ చేయాలి. కాబట్టి ఎంబీబీఎస్ కాదు, ఇటు బీఏ వాట్ ఎవర్ మేబీ బీటెక్ కాదు, ఇందులో ఎథిక్స్ అనేటువంటిది, హ్యూమన్ వాల్యూస్ అనేవి చెప్పి తీరాలండి. అప్పుడు చెప్పినప్పుడే రోడ్డు మీద మానవులు తిరుగుతారండి, మానవ రూపంలో ఉన్న జంతువులు కాదండి. ఇప్పుడు ఎన్ని అత్యాచారాలండి, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయండి, ఎంత అవినీతి జరుగుతుంది. అంటే ఏమిటంటే నీకు నీతి అంటే తెలియనప్పుడు అవినీతిని పేరెట్ట పెడతావు? అది ముందు ఎవరు చెప్తారు చెప్పండి? కాబట్టి మన సమాజంలో ప్రక్షాళన జరగాలి అంటే ఏమిటి ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ అనేవి తెలియాలండి. అది తెలిసినప్పుడు కనీసం సామాజిక ధర్మం ఉంటుంది. ఇప్పుడు వివేకానందుడు చెప్పారు, మహాత్మా గాంధీ గారు చెప్పారు, సత్యసాయిబాబా గారు చెప్పారు, అరవింద ఘోష్, చెప్పని వాళ్ళు ఎవరున్నారండి? కానీ వాళ్ళు జీవించి చూపించారు కూడా. వాళ్ళు కేవలం చెప్పి వదిలిపెట్టలేదు, జీవించు. మరి అలాంటప్పుడు వాళ్ళందరి ఆదర్శం చెప్పుకునేందుకేనా? ఆచరణ లేకపోతే ఎలాగండి? అపార్ట్మెంట్లో స్కూల్స్ సార్, అపార్ట్మెంట్లో కాలేజీలు. అవును, అసలు ఇలాంటి సంస్కృతిని మన ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది చాలా బాధాకరమైన విషయం సార్. ఒకానొక ఛానల్లో ఇదే డిస్కషన్లో నేను ఒక్కటే మాట అన్నానండి, విద్య అనేటువంటిది ఒక బుక్కు, ఒక ఎగ్జాము, ఒక ఆన్సర్స్ కాదండి, సమగ్ర వ్యక్తిత్వమే విద్య అండి. దానికి కావాలంటే వాడు స్పోర్ట్స్లో ఉండాలి. వాడికి ఏమైనా పెయింటింగ్ వచ్చేమో తెలియదు మీకు, వాడికి ఏమైనా డాన్స్ తెలిసేమో, వాడికి ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేమో తెలియదు, వాడు స్పోర్ట్స్లో ఫుట్బాల్స్, క్రికెట్ ఏమైనా ఆడగలడు. మీరు ఎంత దీనికి సిలబస్కి ఇస్తారో అంత మనిషి వికాసానికి కూడా అంత సమయం కేటాయించాలి. మేము స్కూల్లో ఉన్నప్పుడు 4 తర్వాత వదిలేసేవారండి. మాకు స్పోర్ట్స్ గ్రౌండ్స్కి వెళ్ళొచ్చు, మేమంతా వీటికి నేర్చుకోవచ్చు, మ్యూజిక్ ఏదైనా సరే అన్నీ ఉండేవండి. దానివల్ల ఏమవుతుందంటే, నేను ఇందాక మీకు ప్రప్రథమంలో చెప్పాను, జీవితంలో నీకు ఆనందం ఇచ్చేది ఒక భాగము, నీకు వృత్తిపరంగా భుక్తినిచ్చేది ఒక భాగం. ఈ 2 భాగాలు ఉన్నప్పుడే మనిషికి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను మీకు. మనకి భగవంతుడు 2 సైడ్స్ ఇచ్చాడండి బ్రెయిన్, రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్. ఎందుకు ఇచ్చాడండి 2? ఆయన ఒకటే ఇస్తే పోలా, 2 ఎందుకు ఇచ్చాడండి? చూడండి, బాగా మన లెఫ్ట్ సైడ్ బ్రెయినే ఈ మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషన్స్, లాజిక్, మనం సిలబస్లో నేర్చుకునేవి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవన్నీ ఒక భాగం ఉండే. అవతల సైడ్ బ్రెయిన్ ఒక పోయట్రీ, కవిత్వము, ఒక డాన్స్, ఒక చిత్రలేఖనం, ఇవన్నీ చక్కటి సామాజిక స్పృహ, ఇవన్నీ ఇందులోకి వస్తాయండి. మరి మనిషికి 2 ఇచ్చినప్పుడు 2 వాడుకోవాలా అక్కర్లేదా? దానికి ప్రభుత్వం, తల్లిదండ్రులు కూడా సహాయం చేయాలా? నాకు చాలా చోట్ల తెలుసండి, తల్లిదండ్రులు పాపం పిల్లవాడు ఆ క్రేయాన్స్ పట్టుకుని బొమ్మలు వేస్తుంటాడు, అన్ని కాగితాలు పాటు చేస్తున్నావు. ఇదేంటండి? తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలి కదా. వాడు కాగితాలు పాడు చేస్తున్నావు, వాడు ఏదో కూని రాగాలు తీస్తుంటే వాడిని తీసుకెళ్ళి ఏదో టీచర్ దగ్గర చెప్పి వాడికి మ్యూజిక్ చెప్పించడం అంతా ఏం లేదండి.
ఎందుకంటే కారణం వాళ్ళకి వాడు మెడిసిన్ డాక్టర్ అయితే వాళ్ళకి వెంటనే వాడు తెలుగులో పెద్ద మాట ఉంటుంది, చేతికి అంది రావటం. ఏమిటండి చేతికి అంది రావటం అంటే? ఆర్థికంగా. ఏమి ఇంటికి డబ్బు తీసుకొస్తాడు, ఏమి ఇది. దీనివల్ల ఏమైపోతుందంటే వాడికి కూడా ఇది వస్తేనే అమ్మా నాన్న నన్ను ప్రేమిస్తారేమో అని అపోహ. మొన్న ఎవరో అన్నారు 10th స్టాండర్డ్ ఏమైనా పాస్ అయినా ఒక క్రికెటర్ అయితే డాక్టర్ కన్నా ఎక్కువ సంపాదిస్తాడు. అది ఫ్యాక్ట్ అండి. నిజంగా. కాబట్టి మనం ఆలోచించాల్సింది మనుషులందరిలో ఒక విధమైన సమగ్ర వ్యక్తిత్వం రావాలి. ఇప్పుడు స్కూల్స్ విషయంలో గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే, సందుకో స్కూల్ అయిపోయింది సార్, చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో అలా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే ఎంత ఏరియాలో కడుతున్నారు, అసలు ఎక్కడ కడుతున్నారు, ప్లే గ్రౌండ్ ఉందా, చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ ఏమేమి ఉండాలి, ఓ లైబ్రరీ, ఒక ప్లే గ్రౌండ్, దాని తర్వాత ఏమో మిగతా కల్చరల్ యాక్టివిటీస్ ట్రైనింగు, క్వాలిఫైడ్ టీచర్స్. కానీ ఇది ఎందుకు ఉండలేకుండా అయిపోతున్నాయి అర్థం కావట్లేదు సార్. నిజంగా చాలా బాధాకరం. కిందంతా రెస్టారెంట్స్, కిందంతా ఇంక్లూడింగ్ వైన్ షాప్స్, లెట్ మీ టెల్ యూ, అన్నీ కింద ఉంటాయండి. పైన కాలేజీ. అవును. నేను ఒక చోట ఫోటోలు తీసా కూడా, ఎవరికి చూపించాలో అర్థం కాల. ఇలా ఉందండి ప్రశ్న. మీరు ఈ మధ్య ఒక చిన్న అధ్యయనం జరిగింది సార్, ఒక పేపర్లో చదివాను, మీరు ఏమనుకోకపోతే అడుగుతాను. తప్పకుండా. 80వ సంవత్సరం, 1980 వరకు కూడా డాక్టర్లు చదివి ఎంబీబీఎస్ చేశారు. తర్వాత కష్టపడ్డారు వాళ్ళు అన్ని రకాలుగానండి. డబ్బు ఉన్నా లేకపోయినా కష్టపడి చదివి సీట్ తెప్పించుకుని, వాళ్ళకి అసలు యాప్రాన్స్ ఉన్నా లేకపోయినా, చెప్పులు ఉన్నా లేకపోయినా కష్టపడి దాని మీద ఇష్టపడి చదివి సీట్ తెచ్చుకున్నారు. మంచి మంచి డాక్టర్లు అయ్యారు. డయాగ్నోసిస్ అనేది నిజంగా చదివిన వాడికి అంత ఈజీగా ఉండేది. 80ల తర్వాత ఎంబీబీఎస్లు మెడికల్ సీట్లు డబ్బులు పెట్టి కొనుక్కోవడం మొదలుపెట్టిన తర్వాత డాక్టర్లు చదువుకున్న వాళ్ళు నిజంగా అసలు ఉన్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. డయాగ్నోసిస్ అనేది అందుకే చేయలేకపోతున్నారు వీళ్ళు. అందుకని మినిమం ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఈ లోపల కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకండి అనేది ఒక వ్యంగ్యంగా ఒక వ్యాసం చదివాను. సో దాని మీద మీరు ఏమంటారు? మీరు అన్న దాంట్లో తప్పేం లేదు, అది 100కి 100 నిజం కూడా. ఒకటి చూడండి, ఇప్పుడు ఏమైపోయిందంటే వైద్యం అంతా అసలు ప్రభుత్వం నుంచి మెల్లగా వస్తే అవును సార్, ఆరోగ్యం అనేది వైద్యం, అందులో విద్య అవన్నీ ఒక భాగమే. ఆరోగ్యం అంతా వస్తే ఏమైపోయిందంటేనండి ప్రభుత్వ పరంగా స్టేట్ సబ్జెక్ట్ అండి అది. విద్య వైద్యం 2 స్టేట్ సబ్జెక్ట్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ కేవలం మౌలికమైన సిద్ధాంతాలు, రెగ్యులేషన్స్ మాత్రమే. ఓకే. అంటే అర్థం ఏమిటి, ఒక స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో హెల్త్ని, ఇటు ఎడ్యుకేషన్ని, విద్యని, వైద్యాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడుపుకునే అవకాశాలు వచ్చాయి. అది నెంబర్ 1. రెండవది ఏమైపోయిందంటే జనాభా పరంగా ఈనాటికి 1000 మంది జనాభాకి 3 డాక్టర్లు ఉన్నారు, అంతకన్నా లేరు. కనీసం 1000కి 1 డాక్టర్, 3 డాక్టర్లు, 7 డాక్టర్లు, అలా మహా ఉన్నటువంటి బీద దేశాల్లో కూడా ఉన్నారు ఎక్కువ మంది, మనకి లేరు. దానివల్ల ఏమైపోయిందంటే వైద్యుల కొరత అనే దాని మీద మొట్టమొదటి సూత్రం. ఈ రోజుకి కొరత ఉందంటారా? ఉంది, ఎందుకంటే జనాభా పెరుగుతుంది కదా. అవును కదా, వైద్యుల కొరత ఉన్నది. కానీ ఒకటి చెప్పాలి, ఇంకోటి, వైద్యుల కొరత అధ్యయనం చేసినప్పుడు వైద్యుల కొరత పట్టణాల్లో లేదు, పల్లెల్లో ఉంది. ఓకే. రూరల్. దాంతో ఏమైపోయిందంటే అన్ఈవెన్, ఇంబ్యాలెన్స్గా ఉంది ఈనాడు ఆరోగ్యం. ఆ పల్లెలు అలాగే ఉన్నాయి, పట్టణాలు పెరుగుతూ ఉన్నాయి. ఇంకొక అర్థమో అనర్థమో వాటెవర్ ఇట్ మే, మీరు ఏమైనా చూసేట్లయితే ఈ వైద్య విద్యలో ఈ వైద్య విద్యని అంటే హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అంటే వైద్యులు పెరగాలని ఏం చేశారు, దీనికి చివరికి డిస్ట్రిక్ట్కి ఓ మెడికల్ కాలేజీ, కొన్ని చోట్లయితే ఒకటే ఊళ్ళో 3 మెడికల్ కాలేజీలు. నేను పేర్లు చెప్పను, మీకు తెలుసు. ఇలాగా
ఒక ఆయన ఎవరో ఉన్నారు, ఏమండి నేను ఫలానా హైదరాబాద్లో బయలుదేరి నేను ఫలానా ట్రాక్ పరంగా నేను చెన్నై దాకా వెళ్ళానండి, ఈ లోపల నేను 24 మెడికల్ కాలేజ్ చూశానండి అన్నాడు. అంటే అలా వచ్చింది. ఇందులో తప్ప రైట్ అనే ఎప్పుడు వైద్య శాస్త్రంలో వైద్య కళాశాలలకి మామూలు కళాశాలలకి చాలా తేడా ఉందండి. ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గారు నన్ను అడిగారు, మీరెందుకు అడ్డుపడుతున్నారు ఈ వైద్య కళాశాలలకి అన్నాడు. ఎవరన్నారండి నేను అడ్డుపడుతున్నాను అన్నా. మీరే అండి వైద్యులందరూ, అందులో సీనియర్లు మీ లాంటి వాళ్ళు. అడ్డుపడడం చాలా పొరపాటు అండి. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ప్రొఫెసర్ చెప్పాలి అంటే వాడికి బ్లాక్ బోర్డు చాక్ పీస్ చాలండి. వైద్యుడికండి, వైద్యుడికి కావాలి అంటే పేషెంట్స్ ఉండాలి, చక్కటి సదుపాయాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఆ మిషన్లు అన్నీ ఉండాలి, వీటన్నిటి మీద తదితర సిబ్బంది ఉండాలి, నర్సులు ఉండాలి, ఇంత ఉంటే కానీ ఒక స్టూడెంట్కి సరి అయిన వైద్య విద్య చెప్పలేదు. అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంతగా నీకు మౌలిక సదుపాయాలు చేస్తే తప్ప సరైన డాక్టర్ రాడు. మరి సరి అయిన డాక్టర్ రావడానికి మనం ఏం కృషి చేసాం? ముందు మెడికల్ కాలేజీ పెడుతున్నాం, తర్వాత మిగతావన్నీ ఆలోచిస్తున్నాం. దాంతో అరకొరిగా సదుపాయాలు పెట్టడం, ఆ మెడికల్ కౌన్సిల్ కొన్నాళ్ళు మూసేయటం, కొన్నాళ్ళు తెరవటం, వీటన్నిటి మీద రాజకీయ ఒత్తిళ్ళు ఉండటం, ఈ విధంగా వైద్య విద్యని చాలామంది నా దృష్టిలో ఆడుకుంటున్నారు. వీటన్నింటికి ప్రధాన కారణం ఏంటంటారు అసలు ఈ రోజు ఉన్న వాటన్నింటికి కూడా? ప్రధాన కారణం ఒక్క మాట చెప్తాను, మీరు అడిగిన దాంట్లో నేను దానికి అదే విధంగా సమాధానం చెప్తాను. ఒకసారి మెడికల్ కాలేజ్లో 100 మంది స్టూడెంట్స్ అడ్మిట్ అయితే వాళ్ళందరినీ ఒకటే ప్రశ్న వేసాను, మెడిసిన్లోకి ఎందుకు వస్తున్నామని. సవ్యమైన మాటే కదా, సవ్యమైన ప్రశ్న కదా. అందరూ వాళ్ళ తల్లిదండ్రులు, నేను డాక్టర్ గారు అదే మాట అడుగుతారు, డీన్ గారు అని అందరు అన్నారు. సరే అందరూ దేశ సేవ కోసం అని చెప్పారు, సమాజ సేవ కోసం. నేను అన్నాను, ఓ పోస్ట్ మ్యాన్ సమాజ సేవ చేయట్లేదా? ఓ రైల్వే వాళ్ళు చేయట్లేదా? ఎవరు చేయట్లేదు చెప్పు. అందరూ సమాజ సేవ బ్యాంక్ వాళ్ళు ఎవరందరూ చేస్తారు. మరి డాక్టర్ ఎందుకు కావాలనుకోండి, ఎవరేం చెప్పాలి. ఒక స్టూడెంట్ మాత్రం అన్నాయండి, డాక్టర్స్ మేక్ హెల్ ఆఫ్ మనీ అని. అంటే వైద్యంలోకి వెళ్తే చాలా డబ్బు చేసుకోవచ్చని అపోహలో ఉన్నారండి. ఒక్క మాట అడుగుతాను, డబ్బులు చేసుకోవాలంటే వైద్య వృత్తికి 25 ఏళ్ళు శ్రమపడి చదువుకోకర్లా. డబ్బు చేసుకుందుకు చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. ఇంత శ్రమపడి నేను చాలామందితో చెప్తున్నాను, మీరు ఇన్ని కాలేజీలు వచ్చాయి, ఇంతమంది అని ఒక మాట మీరు ఆలోచిస్తున్నారు లేదో. ఒక 4.5 ఏళ్ళు మెడిసిన్, ఆ తర్వాత హౌస్ సర్జన్సీ, ఆ తర్వాత MD 3 ఏళ్ళు. హాఫ్ ఆఫ్ ది లైఫ్ మీకు ఎడ్యుకేషన్లో అయిపోతుంది. బాగా అన్నారు. చాలామంది పెళ్ళిళ్ళు కూడా కావు. ఎంత ప్రాక్టీస్ పెట్టి సక్సెస్ అవ్వాలి, ఆ తర్వాత మీకు గుర్తింపు రావాలి, ఆ తర్వాత మీ పర్సనల్. కాబట్టి అంత కోర్సుని ఎన్నుకోవాలి అంటే నిజమైనటువంటి అభిలాషం ఉన్నవాడే కాగలరండి. మిగతా వాళ్ళందరూ ఒకవేళ డిగ్రీలు ఎలా ఉన్నా చివరికి ఏమవుతారో తెలుసండి, ఒక MBBS వాడు కానీ, ఒక MD మామూలు కానీ, ఈ పెద్ద డాక్టర్లకి కేసులు పంపించే వాళ్ళలాగా అవుతారు. ఎందుకంటే వాళ్ళల్లో సొంతగా చేసేటటువంటి ప్రతిభ కానీ సదుపాయాలు కానీ ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి మీరు. కాబట్టి వైద్య విద్య ప్రక్షాళనం కావాలి అంటే సదుపాయాలు ఉండాలి, నిష్ణాతులైన ఆచార్యులు ఉండాలి. అంత నిష్ణాతులేమో కార్పొరేట్ హాస్పిటల్స్లోనే ఉంటున్నారు. మీరు అన్నది సార్, ఆ డాక్టర్స్ కూడా విలేజెస్కి వెళ్ళి పనిచేయడానికి వాళ్ళకే ఇష్టం లేదు సార్. ఎందుకు అని అంటే అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళ పిల్లలు చదువుకునే అవకాశం ఉండదు. అది కూడా నిజమే ఒక విధంగా చెప్పాలి అంటే. ఒక గవర్నమెంటే గనక విలేజెస్లో చదువుకునే అవకాశం, అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వెళ్ళి విలేజెస్లో పని చేస్తారు. ఒకసారి వైద్యులందరం కలిసి ఒక మాట అడగటం జరిగిందండి. ఇందులో మీరు ఒక లాయర్ని ఎందుకు విలేజ్లో ఉండమనరు? ఆ దరిదాపుల్లో జిల్లా కోర్టులో అవన్నీ ఉన్నాయి కదా. ఒక ఇంజనీర్ని ఎందుకు ఉండమనరు? మిగతా వాళ్ళందరినీ, ఒక బ్యూరోక్రాట్ని, IAS వాళ్ళని అక్కడ ఎందుకు ఉండమనరు? ఒక డాక్టర్లే ఎందుకు ఉండాలి? కానీ వాళ్ళు చేయలేని పని డాక్టర్ చేయగలడు పేషెంట్స్. ఒప్పుకోవాల్సిన విషయం. కాబట్టి ఇందులో చాలా త్యాగం ఉందండి. కానీ మన ఎడ్యుకేషన్లో తప్పు ఉందండి.
అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఏమిటో తెలుసా అండి, ఈనాడు మెడిసిన్ ఎంబీబీఎస్ చేయాలంటే వాడికి బ్లడ్ టెస్ట్లు ఉంటే తప్ప డయాగ్నోజ్ చేయలేడు. వాడికి స్కాన్, ఎక్స్రేలు, డిజిటల్ స్కాన్స్, ఆ ఎంఆర్ఐలు, సిటీ స్కాన్స్ ఇవన్నీ ఉంటే తప్ప వాడు డయాగ్నోజ్ చేయలేడు. అలాంటి ట్రైనింగ్ ఇచ్చి వాడిని పల్లెటూరు పోమంటే వాడు ఏమవుతాడండి రేపు? అక్కడ ఫెసిలిటీసే లేవు కదా. ఏమి లేవు. వాడు వెళ్ళి కూర్చోటం ఏం చేయలేడండి. ఏమంటే నాకు మళ్ళీ మేము నీ ఎంత లోతుగా నేర్చుకునేవాడికి అనుకోండి, ఒక దగ్గు వచ్చింది అంటే మామూలు దగ్గు ధూళి వల్ల అనుకోండి, అది పెద్ద క్షయో క్యాన్సర్ అనుకుంటాం. అలా నేర్పించాము. మరి అలాంటప్పుడు వాటనే టెస్ట్లు ఉండాలి కదా. మళ్ళీ మిస్ అయిపోతే మిస్ అయిపోయింది అనుకోండి. అంతే కరెక్ట్. మిస్ అయిందంటే మళ్ళీ వెనక్కి వస్తుంది మాకే. మీరు డయాగ్నోసిస్ సరిగా చేయలేదు, మీరు డయాగ్నోస్ చేయలేదు, మీరు అందుకే పెద్దదైపోయింది ఈరోజు. అందుకోసమే పల్లెటూళ్ళకి వెళ్ళడానికి అగెనిస్ట్ కాదండి, అవి లేక, అవును సార్, సదుపాయాలు లేక. మళ్ళీ ఈ పిల్లలకి రేపు ఎడ్యుకేషన్ అండి ఏం చూస్తున్నా, ఇళ్ళు కూడా సరిగా కట్టి ఇవ్వట్లేదండి. ఒక రూరల్ సెంటర్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఓ డాక్టర్ ఉండాలంటే కనీసం ఆ పంచాయతీ వాళ్ళు, అరే మా పంచాయతీకి ఓ డాక్టర్ కావాలనుకున్నప్పుడు వాడిని చూసుకోవాల్సిన బాధ్యత లేదని, ఒక మంచి టీచర్ కావాలి, మాకు ఓ మంచి హెడ్ మాస్టర్ కావాలంటే వాళ్ళందరినీ చూసుకుంటేనే కదా మీ పిల్లలు బాగుపడేది. మరి వాళ్ళందరూ చూసుకోకుండా ఎలా కుదురుతుందండి? అంటే మన యొక్క డెవలప్మెంట్ ఒక విధమైనటువంటి అస్తవ్యస్తంగా ఉందండి. దానివల్లే వచ్చిన అనర్థాలు. చూద్దాం, ఇటు ప్రభుత్వాలు కానీ ఏదో ఒకటి సమాజం కానీ కొద్దిగా ఆలోచించి ఏమైనా చేయగలిగితే సంతోషం. కానీ మీరు అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని వాటిని మనం తప్పు పట్టకూడదండి. నాకు చాలా ప్రైవేట్ కాలేజ్ తెలుసు, పేషెంట్స్ని తీసుకురావడం, దింపటం, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం, వాళ్ళకి ఔషధాలతో పాటు డయట్, ఫుడ్ ఎంతండి అన్నీ చేస్తున్నారండి. అంటే కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ మెడికల్ కాలేజీ వల్ల ఉపయోగం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కటే అక్కడ నేను వెళ్ళి అందులో కూలంకషంగా అధ్యయనం చేశాను కూడా మీకు చెప్తున్నానండి. అక్కడ ఏమవుతుంది అంటే బాగా పిల్లలకి చెప్పేటటువంటి అర్హత, యోగ్యత, ఆ తర్వాత మెడిసిన్ అనేది అధునాతనంగా ఉండాలండి. నేనేదో 50s చదువుకున్నానంటే పనికిరాదు. అలాంటి టీచర్స్ లేరండి. అదే సమస్య. సార్, ఇప్పుడు మన భారతదేశం షుగర్లో 2వ స్థానంలోకి వచ్చేస్తోంది, రాబోతోంది అని అంటున్నారు. నిజమేనండి? అంటే మీరు ఒక డాక్టరు, రీసెర్చ్ దాంట్లో మీరు ఉన్నారు, సీనియర్ మోస్ట్ పర్సన్ కాబట్టి అడుగుతున్నాను. ఇండియన్స్ ఆర్ ఆల్ స్వీట్ అండి. అందులో పాపం మాట్లాడరు, ఏం చేసినా అడగరు. వాళ్ళకని రోగాలు వచ్చిన తీవ్ర స్థాయి వస్తే కానీ హాస్పిటల్కి వెళ్ళరు. మరి ఏం చేయాలంటారు? చూడండి, ఏదైనా ఇప్పుడు 2వ స్థానం, 3వ స్థానం అంటే 2 కారణాలు. ఒకటి జన్యు కారణం, జన్యేతర కారణం. జన్యు కారణం అంటే వంశపారంపర్యంగా వచ్చేది. జన్యేతర కారణం అంటే మనిషికి అలవాట్లు కావచ్చు, ఆహార విహారాలు కావచ్చు, ఇవన్నీ కనుక సక్రమంగా లేకపోతే 2వ కారణం వల్ల వస్తుంది. అలాంటప్పుడు మనుషులకి ఈ ఆహారం మంచిదిరా, ఈ ఆహారం మంచిది కాదురా అని చెప్పేవాళ్ళు లేరండి. తానంతట తానన్నా తెలుసుకోవాలి, చెప్పేవాళ్ళన్నా చేయాలి. చెప్పినా వినేవాళ్ళు ఎవరండి? అది కూడా అంటాం. నిజం. మీరు అడిగారు కూడా మాట చెప్తున్నానండి. అవును సార్. ఆ చెప్పే పద్ధతిలో ఉంటుందండి. అంతేనంటారా? చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ మన సరూర్ నగర్ దగ్గరే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చారు. పాపం ఈ చెత్త ఇదంతా తీసుకునేవాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి తాగుతారు కూడాను, ఈ స్మెల్ దీనివల్ల వాళ్ళకి ఆరోగ్యం ఉంది, మీరు వచ్చి వారికి ఏమైనా చెప్పాలి. నేను ఊరికే చెప్పటం కాదు, వాళ్ళకి డిస్పోజబుల్ గౌన్స్, డిస్పోజబుల్ గ్లౌస్ అది కూడా పంచి పెడదాం కొంతమందికి అని చెప్పి నిర్ణయించుకొని నేను వెళ్ళానండి. చాలా మంచి ఆలోచన. నేను ఏ విధంగా టీచ్ చేశానో తెలుసా అండి? ఇప్పుడు చూసారుగా నా వెనకాల ఉన్నవి, చూసి భయపడ్డాను సార్ నిజంగా. చూసారుగా, అవి ఒకానొక పేషెంట్ తాగితే, లేకపోతే ధూమ్రపానం చేస్తే, లేకపోతే ఏ విధమైనటువంటి అలవాట్లలో చేరితే వాడి లివర్ ఏమవుతుంది, హార్ట్ ఏమవుతుంది, ఇవన్నీ చూపించి ఆ లంగ్స్ ఏమవుతాయి, అవన్నీ స్పెసిమెన్స్ అండి. అవి తీసుకెళ్ళానండి, చూపించాను. నువ్వు తాగొద్దని నేను అన్నావు, ఒకటే జ్ఞాపకం పెట్టి, తాగితే ఇలా అవుతావు. ఇలా అవ్వటం నీకు ఇష్టమా? మరి నమ్మండి నమ్మకండి, అందరూ మానేశారండి. ఓకే. ఎందుకంటే ఊరికే దీనికి వల్ల వచ్చేది ఏం కాదు. డైరెక్ట్ ఎగ్జాంపుల్, ఒక మనిషి హాస్పిటల్ నుంచి అక్కడ పోయాడు, వాడు తీసి చూడు ఎలా ఉందో.
దానివల్ల మారతారండి. ఆ చెప్పే పద్ధతులు చెప్పాలి. ఒక మనిషి మారాలి అంటే ఆ గట్టిగా ఆ మనసుగా అమ్మా మీరు ఏమన్నా చెప్పండి, మనుషులు మారాలంటే రెండు అండి. భయం వల్లన్నా మారతారండి, లేకపోతే జ్ఞానం వల్లన్నా మారతారండి. పర్ఫెక్ట్. ఈ రెండు కలగకపోతే లాభం లేదండి. అది చెప్పి సోషల్ అవేర్నెస్ నేను అదేంటుంటా. ఈ రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్స్, ఏసీస్, ఇవన్నీ సేవా సంస్థలు ఇంతమంది ఉన్నారు కదా. టేక్ హెల్త్ ది పీపుల్. అందుకని వివేకానంద కూడా అన్నారు, నీకు ఆరోగ్యం ఉంటేనే కదా ఆధ్యాత్మికం. మనుషులందరికీ కావాలంటే ముందు ఆరోగ్యం రావాలి. ఆరోగ్యానికి ఇది ఒక విధమైనటువంటి ఉద్యమంగా చెప్పండి. వాట్ ఆర్ ది 3 ఆల్కహాలు, డ్రగ్స్, స్మోకింగ్ 3 చెప్పండి చాలు. కోర్స్ మీరు 4వది యాడ్ చేస్తే ఆహారం. ఈ 4 చేస్తే మీరు అన్నటువంటి డయాబెటీస్ అనేది నియంత్రణలో లేకపోతే నన్ను అడగండి. ఆల్కహాల్ తాగితే డయాబెటీస్ వరుస అవుతుంది తెలుసా అండి. స్మోకింగ్ వల్ల డయాబెటీస్ ఉంటే హార్ట్లో విని దెబ్బతింటాయి తెలుసా అండి. ఈ ఆహార విహారాల్లో నియమం లేక ఏ విధమైనటువంటి ఇది ఒత్తిళ్ళు అవన్నీ వచ్చి డయాబెటీస్ వల్ల వరుస అవుతుంది. నిజానికి డయాబెటీస్ బై ఇట్ సెల్ఫ్ దానంతరది ఏం చేయదండి, మిగతావన్నీ కలవటం వల్ల నియంత్రణ లేని జీవితం. కాబట్టి ఈ అగ్రశ్రేణిలో ఇంకా రాబోతోంది ఇండియా అంటే నాకు ఆశ్చర్యం ఉండదండి. కారణం ఏంటంటే మన ఏటీఎం కార్డ్స్తో పాటు అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నామండి. దానివల్ల జరగాల్సిన అనర్థాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కనీసం చెప్పాలి, నీకు మంచిది ఇది. నేను ఏది చెడ్డదన్నండి, ఏది చెడ్డది కాదు. నువ్వు దాన్ని వాడుకునేది అవగాహన చేసుకునే దృష్టిలో ఉంటుంది. అంటే చాలా మందిలో ఇది అపోహ, లేకపోతే వాళ్ళ ఆలోచన రాహిత్యం అంటారో మరి ఏమంటారో తెలీదు. ఒక డాక్టర్ ఏమని అడుగుతున్నాడు, బియర్ తీసుకుంటే పెద్దగా ఆరోగ్యానికి హాని ఏమి ఉండదు, హాట్ డ్రింక్స్ తీసుకుంటేనే అనేది. నన్ను ఈ మధ్య డాక్టర్ గారు వాడు మీ ఇంటర్వ్యూ ఉందని అనగానే కొంతమంది అన్నారు, బియర్ తీసుకుంటే లావ్ అవుతాం, బియర్ తీసుకుంటే హెల్త్కు మంచిది కదా అన్న పాయింట్లో చాలామంది ఉన్నారు. నిజమేనా అండి అది? అంటే బియర్ పెద్దగా హామ్ చేయదా? అందులో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఏ ఆల్కహాల్ అయినా డెఫినెట్గా హామ్ చేస్తుందండి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే కార్డియాలజిస్ట్ లేదండి, కొద్దిగా తీసుకుంటే గుండె బాగుంటుంది. ఆ కొద్ది అంటే ఏంటండి? మళ్ళీ ఒకటి, వాడు కొద్దిగానే తీసుకుంటాడనే గ్యారంటీ ఏముందండి? ఈరోజు స్టార్ట్ చేయొచ్చు కొద్దిగా, ఎందుకు మీరు అడుగుతారేమో. అవునండి, కొద్దిగానే మందులా తీసుకోవచ్చు కదా, దానివల్ల ఏమనదు. మీరు బీర్ అనండి, వైన్ అనండి, రెడ్ వైన్ అనండి, ఏమైనా పేరు చెప్పండి, కొద్దిగా ఏమవుతుందో ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఎందుకు మనుషులు కొద్దిగా తీసుకోలేకపోతున్నారంటే వీటిల్లో అలవాటు పడేటటువంటి శక్తి ఉంది కాబట్టి. ఇవి బ్రెయిన్ని దెబ్బతీస్తాయి, ఇవన్నీ హార్ట్ని దెబ్బతీస్తాయి. అంటే నీకు ఇంకోటి తాగితే బాగుండు, ఇంకోసారి. వీటన్నిటి వల్ల జరిగేది ఏంటంటే ఆ కొద్దిలో ఎవడో ఆగడు, అక్కడే సమస్య. సార్ తర్వాత ఈ హెచ్ఐవి అనండి, ఎయిడ్స్ అనండి, ఇందులో కూడా చాలా గొప్ప స్థానంలో ఉందట మన ఇండియా. సో నిజమేనా? అది కూడా ఒక్కసారి మీరు చేస్తే కనీసం ఈ కార్యక్రమం చూసిన వాళ్ళైనా కొంత కాకపోతే కొంత అవేర్నెస్ పెరిగి జాగ్రత్త పడతారనే ఒక ఆలోచన. ఈ హెచ్ఐవి అంతేకాదు, హెచ్సివి అని కూడా ఉందండి. అది కూడా లైంగిక సంపర్కం వల్లే పెరుగుతుంది కూడా. హెపటైటిస్ బి ఒకటి, హెపటైటిస్ సి ఒకటి, హెచ్ఐవి ఒకటి. ఇవన్నీ కారణాలకి రక్తంలోంచి ట్రాన్స్ఫర్ అవుతాయి, మరో మనిషికి వెళ్తాయి. ఇక్కడ నన్ను అడిగితే నేను ఒకటే అంటానండి, నా మట్టుకు నాకు అనిపిస్తుంది, అసలు ఏదే కనుక నువ్వు ఎందుకు తెలుసుకోవాలి అంటే అది నువ్వు చేయకుండా ఉండేందుకు తెలుసుకోవాలి. ఇప్పుడు టైఫాయిడ్ గురించి మాట్లాడతాను అనుకోండి, ఎందుకు తెలుసుకోవాలి టైఫాయిడ్ గురించి? అది రాకుండా చేసుకునేందుకు అనా. ఇప్పుడు హెచ్ఐవి ఇవన్నీ చెప్తామనుకోండి, రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల బదులు వినేసి వదిలేస్తున్నారు జనం. దీని గురించి కాంప్లికేషన్స్ ఎవరు సరిగా చెప్పట్లా. దీని నుంచి వస్తే ఇది వస్తుంది నీకు, ఇది నువ్వు ఆఖరిగా ఇందులో మనిషికి చెప్పవలసింది ఏంటంటే ఏ ఎమోషన్, ఎందుకంటే మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఎమోషన్స్ అండి. అసలు మ్యాన్ అంటేనే ఎమోషన్స్, అందులో ఏమాత్రం లేదు. ఏ ఎమోషన్స్ ఎందుకు పెట్టాడు భగవంతుడు ఒకసారి ఆలోచించండి. ఎమోషన్స్ ఎందుకు పెట్టాడు అంటే నీలో అసలు భగవంతుడే రసస్వరూపుడు, రసో వయసహ అంటారు ఆయన్ని.
అవన్నీ మనిషిలో ఎందుకు పెట్టాడు అంటే ఆనందం కోసం. కానీ నువ్వు దాని నుంచి ఆందోళన తెచ్చుకుంటే ఎలాగా, దాని నుంచి అనర్థం తెచ్చుకుంటే ఎలాగా? అంటే అర్థం ఏమిటి అంటే ఇందులో చెప్పేటువంటిది నీకు భగవంతుడు ఇచ్చినటువంటి కొన్ని శక్తియుక్తులన్నీ నువ్వు నీ యొక్క శరీరాన్ని చెడగొట్టుకునే స్థాయికి తీసుకెళ్తున్నావు. భగవంతుడు ఏది వద్దని లేదండి. ఇది తిను, ఇది తినద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది ఏమీ లేదు. భగవంతుడిని ఒక్కడనే స్వేచ్ఛగా వదిలేశాడు ఆయన. యువర్ చాయిస్. మరి అంటే ఆ చాయిస్ అనేది నీ తప్పు అయిపోయినప్పుడు యుల్ బి పనిష్డ్. మరి మరో విషయం మీరు చూసారో లేదో, విపరీతంగా చదువుకున్న వాళ్ళు లేకపోతే అసలు చదువు లేని వాళ్ళలోనే ఉంటాయి ఇవన్నీ. అసలు చదువు లేని వాడు ఉద్రేకంలో పడి చెడగొట్టుకుంటాడు శరీరాన్ని. ఈ హెచ్ఐవి అనండి, ఇవన్నీ అనండి. బాగా చదువుకున్నవాడు నాకేం జరుగుతుంది లేని దాంట్లో వెళ్తాడు. ఇద్దరు అంతేనండి. కాబట్టే దేశంలో ఇట్లా నేను బాధపడేది ఈ అయిన వాళ్ళ కోసం కాదండి. ఒక పేషెంట్గా వాడు చేసింది వాడికి తెలుసు, ఇలా జరిగింది. నేను బాధపడేది ఇది కాదండి. చెప్పకుండా ఒక భార్య పిల్లల్ని వాళ్ళని విక్టిమ్స్ చేయటం, వాళ్ళు ఏమీ తెలియకుండా అమాయకంగా వ్యాధికి లోనవుతుంటారు. ఇక్కడ నాకు పెయిన్ వస్తుందండి. నీ శరీరాన్ని నువ్వు చెడగొట్టుకో, పర్వాలా, యూ హ్యావ్ నో రైట్. పైగా మాకు డాక్టర్స్కి మాకు చాలా ప్రమాదం, మీకు తెలుసో తెలీదో, మేము ఏం పాపం చేయకుండా మాకు అంటుకుంటాయి. చిన్న సర్జరీ చేసినా, ఒక చిన్న ఇంజెక్షన్ చేసినా, పొరపాటున చిన్న బ్లడ్, డబుల్ గ్లౌస్, ట్రిపుల్ గ్లౌస్, అన్ని స్క్రీనింగ్ ఇన్ని చేసుకొని మీరు ఆశ్చర్యపోతారు. అమెరికాలో ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు మీకు తెలుసు. ఏ డెత్ అయినా అటాప్సీ చేయకుండా, పోస్ట్ మార్టం చేయకుండా ఇవ్వడానికి వీల్లేదండి. ఆల్ హాస్పిటల్ డెత్స్ ఏవైనా సరే అటాప్సీ చేయాలి, ఇందువల్ల చనిపోయాడని చెప్పాలి. మరి చేసేదంతా పెథాలజిస్టులు వీళ్ళంతానండి. రోగ నిర్ధారణ చేయాల్సింది వాళ్ళేనండి. మా ప్రొఫెషన్. ఇక్కడ ఇది ఒకటి అడగాలి సార్, సడన్ డెత్స్కి ఇందాక మీరు ఒకటి చెప్పారు BLS అని చెప్పని, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. నిజంగా నేనే ఫస్ట్ టైం విన్నాను. సో దీని గురించి చాలా తెలుసుకోవాలి సార్. ఇది చాలా ముఖ్యమైనదండి. నా దృష్టిలో ఇంటికి ఒక మనిషి నేర్చుకోవాలండి. BLS అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అండి. బేసిక్ లైఫ్ సపోర్ట్ అనగానే ఒక మనిషి సడన్గా పడిపోయాడు అనుకోండి, వెంటనే అతనికి శరీరం ఛాతీ మీద నొక్కుతూ ఆ బ్లడ్ సప్లై, చాలామంది ఏమనుకుంటారు తెలుసండి, ఛాతీ మీద నొక్కుతుంటే వాడికి ఎముకలు ఏమవుతాయో ఆ నొక్కటం ఇది అనుకోని. నిజానికి ఛాతీ మీద నొక్కటం హార్ట్ కోసం కాదండి. ఛాతీ మీద నొక్కటం దేనికంటే హార్ట్ నుంచి బ్లడ్ బ్రెయిన్కి పంప్ అవ్వాలని. ఎందుకంటే 5 నిమిషాలు మీరే గనక ఆలస్యం మనం చేస్తే, దీనికి బేసిక్ లైఫ్ సపోర్ట్ ఆ ఛాతీని నొక్కటం ఇదంతా చేస్తే, బ్రెయిన్ చనిపోతే వీడి హార్ట్ బాగుపడ్డా ఏం ప్రయోజనం లేదు. అందుకని అది యాక్టివ్గా ఎలా చేయాలనేది కూడా జనానికి తెలియదు. బేసిక్ లైఫ్లో ఇవన్నీ చెప్తాం. ఆ తర్వాత తగ్గిపోయినటువంటి హార్ట్, లేకపోతే అది పని చేయకుండా ఉన్న హార్ట్ని ఎలా తిరిగి దానికి షాక్ ఇచ్చి అది కూడా నేర్పుతామండి. ఇవన్నీ BLSలో భాగాలండి. ఇది నేర్చుకుంటే నిజానికి 5 నిమిషాల లోపల BLS చేస్తే 85% మనుషులు బ్రతుకుతారండి. చాలామంది తెలియదు ఈ విషయం. 85% బతుకుతారు. అందుకనే నా దృష్టిలో BLS అనేది సామాన్య ప్రజల్లో కూడా ఒక ఉద్యమంగా చెప్పాలండి. అప్పుడే కొత్త వరకున తగ్గుతాయి. నాకు చాలా బాధేస్తుంది, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఒక పెద్ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో పడిపోతే. టక్కన పడిపోయారు సార్ ఆ రోజున. దాని తర్వాతే కదా ఆయన పాపం చనిపోయింది కూడా. చాలామంది ప్రపంచవ్యాప్తంగా చాలామంది అలా కుప్పకూలిపోయిన వాళ్ళు ఉన్నారండి. అది ఇమీడియట్గా చేయగలిగితే చాలా బాగుంటుందండి. అది చెయ్యకే నిజంగా. ఈనాటి పరిస్థితులు చూస్తుంటే గాంధీ గారు ఎప్పుడో అన్న మాట అందరికీ గుర్తు తెచ్చుకోవాలి, గుర్తుకు రావాల్సింది ఏమిటంటే, వీ బికేమ్ ఇండిపెండెంట్ బిఫోర్ వీఆర్ ఫిట్ టు బి ఇండిపెండెంట్. అలాగే ఇంకో మాట అన్నారు, వీ హ్యావ్ బికమ్ పేరెంట్స్ బిఫోర్ వీఆర్ ఫిట్ టు బి పేరెంట్స్. అంటే అర్థం ఏంటంటే ఇండిపెండెన్స్ అండ్ పేరెంట్హుడ్, ఈ రెండు ఏదైతే స్వాతంత్ర్యం ఒకటి, తల్లిదండ్రుల ఉండటం అనేది ఒక బాధ్యత.
ఆ బాధ్యత తెలుసుకోకుండా అయిపోతే ఎటువంటి పరిణామాలు వస్తాయో మన కళ్ళ ముందే కనిపిస్తాయి. నిజంగా అండి. ఈ రెండు చాలా ముఖ్యమైనవి, తెలుసుకోవాలి అందరూ. ఇందాక మీరు అన్నట్టుగా ఇంట్లో పేరెంట్స్, స్కూల్లో టీచర్స్ 100% ఒప్పుకోవాల్సిన నిజం. పేరెంట్స్లో ఇంట్లోకి వచ్చేటప్పటికి తండ్రి సంపాదన మీద బయటికి వెళ్ళిపోదు. ఇంతకుముందు సంగతి చెప్తున్నాను, వెళ్ళిపోయేవాడు. ఇంట్లో తల్లి ఉండేది, వాళ్ళు తిన్నారా, ఏం చేస్తున్నారు, వాళ్ళ బాగోగులు మంచి చెడు అన్నీ చూసుకునేది. పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు. ఈరోజు పెద్దవాళ్ళు కట్ ఆఫ్ అయిపోయారు, లేరు అసలు. ఎక్కడో 100 మంది కుటుంబాల్లో ఒక 10 మంది ఉన్నారేమో. ఇప్పుడు తల్లి కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళు చదువుకోవద్దని అంటలేదు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయొద్దని అంటలేదు. కానీ ఆడవాళ్ళ బాధ్యత నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళు పుట్టించడం కానివ్వండి, వాళ్ళ పెంచే విధానంలో కానివ్వండి, ఒక మంచి పౌరురాలుగా తీర్చిదిద్దేయగలిగే గొప్ప బాధ్యత భగవంతుడు తల్లి చేతిలో పెట్టాడని చెప్పాలి. మరి వీళ్ళు కూడా ఉద్యోగాలకి డబ్బు కోసం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటే మరి పిల్లల్ని పట్టించుకునేది ఎవరు? మళ్ళీ ఆల్రెడీ మనల్ని పెంచారు మన తల్లిదండ్రులు. ఈ మనవల్ని మనవరాల్ని పెంచే బాధ్యత, ఆ బరువు బాధ్యతలన్నీ కూడా మళ్ళీ మన పెద్దవాళ్ళకే పెడుతున్నామన్న ఇది ఎందుకు రావట్లేదు ఆడవాళ్ళలో? నాకు అది చాలా బాధగా ఉంది. ఆడవాళ్ళల్లో వీటిలో అంటే అన్నిటికన్నా నా దృష్టిలో ఆడ మగ అని కాదండి, వాళ్ళ యొక్క దృష్టి లోపం ఉండే దృష్టి ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని తీసుకెళ్ళాలి. న్యాయంగా మాట్లాడితే మా అమ్మగారు పనిచేశారండి, మా నాన్నగారు పనిచేశారండి. మా అమ్మగారు కూడా పొద్దున్న 10ంటికి వెళ్తే 9ంటికి వెళ్తే సాయంకాలం 5:30 ఆ ప్రాంతంలో వచ్చేవారండి. మరి అయినా సరే పిల్లలతో పలకరించేవారు. మా నాన్నగారు పలకరించేవారు. ఏం చదువుతున్నారు, మరి నేను ఇందాక చెప్పినటువంటి ఎన్ని సూచనలు ఇచ్చారు తల్లిదండ్రులు నాకు. జీవితాన్ని మలిచిన వారు తల్లిదండ్రులు కదా. అంటే అర్థం క్వాలిటీ టైం లేదు. ఎక్కడ ఎంతసేపు చేసామని కాదు, క్వాలిటీ టైం. నేనంట ఒక్కసారి చాలు, ఒక్క మనిషిని దగ్గర తీసుకుని నాన్న ఎలా ఉన్నారంటే చాలు, పిల్లాడు చాలా సంతోషిస్తాడు. అలా అనే తల్లిదండ్రులు కూడా లేరు కదండి. అది సమస్య. ఇప్పుడు దే హ్యావ్ నో టైమ్ ఫర్ దేర్ ఓన్ చిల్డ్రన్. వాళ్ళకి లేదు అసలు. కాబట్టి ఆ మమతా అనురాగాలు రావాలి అంటే మనం ఏదో విధమైనటువంటిది కుటుంబ వ్యవస్థని కాపాడవలసింది ఉందండి. ఏమవుతుందంటే ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం అయిపోతుందంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా మీరు 20 సంవత్సరాల క్రితం వానప్రస్థ ఆశ్రమాలు చూసారా? అదే ఓల్డేజ్ హోమ్స్ చూసారు మీరు? అసలు ఆ కాన్సెప్టే లేదండి. ఆ విధంగా అనిపించేదే కాదండి. వాళ్ళు ఉండటం అనేటువంటిది ఒక ఆభరణం. నేను అందుకని ఎన్నోసార్లు అంటుంటాను, చూడండి ఒక చెట్టుకి పళ్ళు ఉన్నాయండి, బాగా పండిన పండు తింటారా లేకపోతే మామూలుగా కచ్చా ఉన్నవి తింటారా, పచ్చివి తింటారా? పండు అంటేనే పండాలి. మరి వయసు వచ్చిన వాళ్ళు సమాజానికి పళ్ళు కదండి. మరి ఆ పళ్ళు ఎంత ఉపయోగపడతాయండి? అంటే నీ అంతట నువ్వు శ్రమ పడకుండా వచ్చేటువంటి విజ్ఞానం వాళ్ళ నుంచి ఎంతో ఉంటుంది కదండి. వాళ్ళు 50, 60, 70 ఏళ్ళ దాకా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంత మనకి సమాజానికి మనకి సలహాలు ఇవ్వచ్చు. వాళ్ళ జీవితంలో చవి చూశారు కదా, వాళ్ళ అనుభవాలు మనకు పాఠాలు తీసుకో. కాకపోతే స్పెండ్ చేయట్లేదు. వీళ్ళు వాళ్ళ దగ్గరికి లేదు, వాళ్ళని వీళ్ళ దగ్గర. ఒక విధంగా నేను తల్లిదండ్రులను కూడా అంటానండి, ఎందుకంటే పిల్లలు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయారండి. వాడిని అక్కడ పంపించడం, లక్షలు పోసి మెడికల్ కాలేజీకో దేనికో పంపించడం, వాడి దగ్గర నుంచి ఏమొస్తుందని దానంతా కట్టడం, ఇది ఒక విష సర్కిల్ అండి. నేనంటాం ఏనాడే కనుకైతే తల్లిదండ్రులు భగవంతుడు నాకు ఇచ్చిన పిల్లవాడు వాడు ఒక వరప్రసాదం అనుకుంటే వాడిని బాగా చూస్తారండి. వాడిని బాగా చూస్తారు, వాడి బాగోగులు చూస్తారు. పైగా ఏ పిల్లవాడు తనకు తానుగా, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇమ్మంటే ఇస్తానండి. అయ్యో తప్పకుండా. నాట్ ఈవెన్ 6 ఏళ్ళ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళి వచ్చాడు, ఏం చేశాడో ఏమిటో. తండ్రి వచ్చే టైంకి తల్లి వాడిని కొడుతోంది. పసిపిల్లవాడు 6 ఏళ్ళవాడు, వాడిని బాగా కొడుతోంది. ఎందుకు కొడుతున్నావు నువ్వు అని తండ్రి అడుగుతాడు. వాడు పసిపిల్లవాడు అలా కొట్టచ్చా అండి? కాదండి, వాడు తన పక్క ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ కొట్టేసి, అమ్మా నేను పెన్సిల్ కొట్టేశానని చూపిస్తున్నాడు, నా ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ తీసుకున్నానని. మరి కొట్టాలా, ఏం చేయాలి అని అడుగుతుంది.
తండ్రి ఏం చేశాడు, వాడిని పక్కకి తీసుకొచ్చి, మరి నాన్న ఎందుకు అట్లాగా ఫ్రెండ్స్ దగ్గర ఇలా పెన్సిల్ తీసుకోవడం తప్పు కదా, నీకు కావాలంటే నీ ఆఫీస్ నుంచి తీసుకొచ్చేవాడిని కదా అంటాడు. అర్థమైందా మీకు? ఆఫీస్ని తీసుకొస్తాడు. అంటే ఏ లెసన్ ఇస్తున్నారండి మనం? అవును. అంటే అర్థం ఏంటంటే కరప్షన్ బిగిన్స్ అట్ హోమ్. యాటిట్యూడ్. ఇక్కడ మరో విషయం, మంచి అలవాట్లు ఇంటి నుంచే, మంచి బుద్ధులు ఇంటి నుంచే. మా చిన్నతనంలో ఎవరన్నా బిచ్చగాడు వచ్చి అడిగితే తల్లిదండ్రులు ఒక సోలలో, చిన్నప్పుడు సోల అనేవారు, దాంట్లో బియ్యం తీసుకొస్తే నేను చాలా చిన్న పిల్లవాడిని, మా అన్నయ్య కానీ నేను కానీ, మా అమ్మమ్మ గారు అరే నీ గుప్పెడితో కూడా కాస్త బియ్యం తీసుకురారా అని తీసుకొచ్చి నా చేత ముందు వేయించి తర్వాత వాళ్ళు వేసేవారు. అంటే అర్థం ఏంటండి, మనిషికి ఆ దాతృత్వం అలా ఇవ్వాలి అని నేర్పించడం అండి. ఈనాడు ఎంతమంది తల్లిదండ్రులు నేర్పిస్తున్నారండి సేవ చేయాలని, అరే పక్క వాళ్ళని చూసుకోవాలని. మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి బయటకు వస్తూ ఉంటే ఒక అబ్బాయి అడుక్కుంటున్నాడు. చిల్లర నా దగ్గర 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇచ్చాను. ఉంచుకోమ్మా, 10 రూపాయలు జూబ్లీ హిల్స్లో ఏమొస్తుంది? అది జూబ్లీ హిల్స్ బిచ్చం కదండి అది. నేను అన్నాను అది కూడా ఇవ్వకండి వాడికి, అక్కర్లేదు, ఏం పర్వాలేదు తీసుకొచ్చేయండి. ఇవ్వద్దు వాడికి, డబ్బులు ఇవ్వద్దు. నీకు ఓపిక ఉంది, అడుక్కోవడమే ఒక దరిద్రం. దాని నుంచి 10 రూపాయలు ఇస్తే నీకు నచ్చదా? అసలు నన్ను అడిగితే బిచ్చగాళ్ళని మనం ఇవ్వటం ఎంకరేజ్ చేయటం అండి. ఎందుకంటే వాళ్ళు నిజమైన బిచ్చగాళ్ళు కాదు. ఆ రెండవది, వాళ్ళకి మన బిచ్చం మీద ఆధారపడలేదు. అది కూడా బిజినెస్ అయిపోయింది సార్. అయ్యో నేను విన్నానండి, కుక్కటిపల్లిలో అతను ఉన్నట్టు, అది 3 స్టోరీడ్ బిల్డింగ్ ఉంది, పై అడగటం 2 రూపీస్ అని అడుగుతాట. అందుకని బిచ్చగాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాడితే అంత మంచిది. ఎందుకంటే ప్రస్తుతం అసలు వ్యవస్థలోనే దెబ్బతిందండి ఆ విధంగా. కాబట్టి మనం ఇటు కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రులు వాళ్ళు ఈ పిల్లవాడిని, నేను రేపు మళ్ళీ ఏ తల్లిదండ్రులను ఆలోచిస్తారండి, రేపు వీడు వీధిలోకి వెళితే నా పేరు నిలబడతాడా లేదా అని అనుకుంటాడా? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మధ్యాహ్నం తప్పతాగి కారును అడ్డదిడ్డంగా తోలి 4 పిల్లలు రోడ్డు మీద చనిపోతే కరెక్ట్గా నిమిషం ఎదురుగా ఆ తల్లిదండ్రులు వీళ్ళని పెంపకాన్ని అంటారా? దేన్ని తప్పు పట్టాలండి? నేను అందుకనే ఒక చోట రాశానండి, కాలిఫోర్నియాలో ఒక చోట ఒక జడ్జి ఒక మాట అన్నాయండి, ఏ పిల్లవాడే గనక 20 సంవత్సరాల లోపు తప్పు చేశాడంటే, తాగి కానీ ఏదైనా ప్రమాదాలు ఏమైనా చేస్తే తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేయండి అన్నాడు. ఇది ఏనాడైతే ఇండియాలో జరుగుతుందో పిల్లలు బాగుపడతారండి. తల్లిదండ్రులను అనకూడదు కానీ అచ్చోసిన ఆంబోతుల్లా వదిలేస్తున్నారండి. వాడు ఏం చేస్తున్నాడో తెలీదు. మరొక మాట మీకు మీ ముందు ఉంచుతున్నాను. నేను రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా ఆసుపత్రి